అది ఇప్పుడు ఎవరు చెప్తారు? అరే వేణు నువ్వు చెప్పు, స్వేచ్ఛ అంటే ఏమిటి? ఏంటి సార్ స్వేచ్ఛ? పొద్దున్నే లేచి బాత్రూమ్కి వెళ్దాం అంటే తమ్ముడు అడ్డుంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. ఇంట్లోంచి బయటికి రాగానే ఎదురింటి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు, నాన్న ఉంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. బస్ స్టాప్ లో అమ్మాయికి సైడ్ కొడదాం అంటే బీట్ కానిస్టేబుల్ ఉంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. క్లాసు రాకుండా సినిమాకి వెళ్దాం అంటే మీరు స్వేచ్ఛ ఎవరు? అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు, ఇంకెక్కడ సార్ స్వేచ్ఛ ఉంది? ఎక్కడ సార్? నిజమేరా, నీకు స్వేచ్ఛ లేదు, నాకు స్వేచ్ఛ లేదు. నాకు మా ఆవిడ స్వేచ్ఛ ఇవ్వదు. నీకు నేను ఇస్తున్నాను స్వేచ్ఛ, నువ్వు వెళ్ళిపోరా, వెళ్ళరా, నీకు ఇష్టం వచ్చిన సినిమాకి వెళ్ళిపోరా. నీకు స్వేచ్ఛ లేకపోతే నేను ఎందుకు పాఠం చెప్పడం? నా కూతురు పెళ్లి నా ఇష్టం, అది నా మాట కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా వాడు అంతు చూస్తాను. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్తాం సార్, మాది యూత్, మేము అనుకున్నది చేశాకే వెళ్తాం. ఎవడైనా అడ్డొస్తే మా చైతన్య రథ చక్రాల కింద పడి అప్పడాలా అణిగిపోవాల్సింది. ముండ్రా, మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు. మీ పెద్దోళ్ళు ఎప్పుడే అంతే. ఆగ్రా, శంకర్ని లలితని ఒకటి చేద్దాం, కాదంటే ఈ ఇంట్లో రక్తం ఏర్లై పారుద్ది. బాగున్నాయా? కుర్రాళ్ళు మంచి ఆవేశంలో ఉన్నారు. ఇంతకీ నేను ఎవరో తెలుసా? ఎరా, డిఎస్పీ గారింటికి వెళ్ళి నిశ్చితార్థం జడగొడతారా? పుడింగ్ ఇల్లాగా పెద్ద హీరోల్లాగా డిఎస్పీ గారికే క్లాసులు బీకుతారా మీరు? ఎరా, మీరు యూత, మీ చైతన్య రథ చక్రాల కింద పడి మేము అప్పుడల్లాగా నలిగిపోతామా? ఎరా, రక్తం కారుతోందా, యూరిన్ కారుతోందా? మీ జిడ్డు మొహాలకి కలర్ఫుల్ కట్రాయలు కూడానా? పెళ్లి చెప్పండి. జాకీ, టిమ్మి, జిప్పి, రూపా, విలాన్, పేర్లు చెప్పండి. వేణు, వేణు, రాజేష్, వెంకీ సార్, సాయి, బల్బా? పాపం ఆడకృత్యం జాలి పడినట్టుందిరా. ఏంటి? నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. అయితే సార్ మీరు కొడితే కొట్టారు కానీ లేడీస్ తో కుట్టించగలరా? మీకు అలవాటు ఉన్నదా? సార్. ఇదిగో దుర్గా, వాళ్ళ హలో హలో, ఎవరు? ఎవరు మాట్లాడుతున్నారు? నేను రమ టీచర్ని మాట్లాడుతున్నాను. బంటి రోజు స్కూల్ కి రాడండి. ఎందుకని? వాళ్ళన్నీ పోలీసులు కొట్టారు. ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు. హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా, అందుకని. ఇంతకీ మీరెవరు? నేను అది మా నాన్నని మాట్లాడుతున్నాను. ఎలుగు బంటి స్కూల్లో కూడా చెప్పావా? నేను ఒప్పుకోనరా, నువ్వు అసలే చదువులో చాలా పొదుపు. 100కి 35 మార్కులు తెచ్చుకోవడానికే అష్ట కష్టాలు పడతావు. ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని 15 రోజులు కాలేజ్ ఎగ్గొడు తిరిగితే రేపెందుకు పనికి కూడా పోతావు. అవునమ్మా, నేనెందుకు పనికి రాకుండా పోతాను? నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు, వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి. నేను ఎలాగోలా బతికేస్తాను అనుకో. రే తమ్ముడు, నువ్వేమవుతావురా? నేను పెద్ద డాక్టర్ అవుతాను. ఇలా తింటే పేషెంట్ అవుతావురా, డాక్టర్ అవ్వవు. అయినా నేను ఫెస్టివల్కి వెళ్ళి 4 కప్పులు 6 సర్టిఫికెట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడిని. అమ్మ ఒప్పుకోట్లేదే. పోన్లే, నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో నిన్ను అట్లీస్ట్ కాంపౌండర్ అయినా చేస్తాను. నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా? నీకు తెలీదా? వాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్. ఓ, వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడా, కోట్లు సంపాదించేవాడా? పోనీ సానియా మిర్జా తెలుసా? అమ్మాయి చాలా బాగుంటుంది. అమ్మాయి టెన్నిస్ ప్లేయర్. వాళ్ళమ్మ కూడా చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు, డబ్బులు సంపాదించేది కాదు. వాళ్ళ అమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పళ్ళు అయ్యారా. వాళ్ళమ్మలేంట్రా ఒప్పుకునేది? నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు వైజాగ్ వెళ్తున్నావు, కప్పు గెలుచుకొస్తున్నావు. ఓకే, యూత్ ఫెస్టివల్ కి పేరు ఇచ్చావుట. నా పరువు తీయడానికి కాకపోతే నీకేమొచ్చురా? ఓ ఆటా పాట చెప్పవేమే? వాడు వైజాగ్ వెళ్తున్నాడు, కప్పు తెస్తున్నాడు. ఓహో, అది ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడనమాట. ఇగో, నేను కేవలం లెక్చరర్నే కాదు, వీడి తండ్రిని కూడా. మన పరువు పోవడానికి చస్తే ఒప్పుకోను. అయినా నువ్వేమిటే పర్మిషన్ ఇవ్వడానికి నువ్వే అది కాదే, ఇది నానా ఆ షర్ట్ నీదే.
ఇంకా నయం ఆ షర్ట్ లో నేనున్నాను కాదు. సరేరా, నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు. వాటి ప్రకృతి ఆయాసం, నీరసం, ఆకాశం, అలలు, పిక్కలు, నొప్పులు, చుక్కలు, మొక్కలు. ఐఎమ్ సుభాష్ చంద్రబోస్, పీడి ఆఫ్ గీతంస్ కాలేజ్. ఈయన సుభాష్ చంద్రబోస్ అట. ఈయన మహాత్మా గాంధీ లాంటివాడు. మీరు చాలా అందంగా ఉన్నారు. వాట్ అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఆయనకు అన్ని అందంగానే ఉంటాయి, ఎందుకంటే ఆయన బాబా. యు మీన్ సాయిబాబా? బాబా అంటే భార్య బాధితుడు. మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు నరకాన్ని, అది లేనప్పుడు స్వర్గాన్ని, రెండింటినీ ఈ భూమి మీద చూసేస్తుంటారు. గుడ్ గుడ్ గుడ్. కావేరే, కంగారు పడకు. కావేరి అంటే ఈయన భార్య పేరు. డోంట్ వరీ. కావేరే అంటే మా స్టూడెంట్, మీ ఆవిడ కాదు. రండి. దిగండి రా. అరే దిగండి రా. చూడండి, దిగండి దిగండి. మీరు నాకు మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. ఎవరైనా అమ్మాయిల్ని లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి. ఇక్కడున్న వాళ్ళందరూ మీకు సిస్టర్ తో సమానం. దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి. మేడం ఇంకో కాలేజ్ వాళ్ళు. సార్ ఎవరో ఒక ఆవిడ మిమ్మల్ని చూస్తున్నారు సార్. ఓకే రండి. సార్ అలా చూడకండి సార్, డౌట్ వస్తుంది. నెమ్మదిగా ఈ మిస్ సెటిల్ చేసుకో అంటే ఏం చేయాలరా? సెటిల్ చేయాలంటే మా లగేజ్ మొత్తం మీరే మొయ్యాలి సార్. హలో హలో. వెల్కమ్ టు యూత్ ఫెస్టివల్. థ్యాంక్ యూ. హలో, లెక్చరర్ ఆడు కాదు, నేను ఆడు స్టూడెంట్ లీడర్. యాదవ ఎందుకు పనికిరాడు? ఏంటి అలా చూస్తున్నారు? డౌటా? ఇప్పుడు నమ్ముతారా? హార్టీ వెల్కమ్ సార్. మీరు కూడా లెక్చరర్ సార్? ఏ సబ్జెక్టు? కాదు 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 కాదు, క్యాంటీన్ ఓ పని చేయండి, ఫెస్టివల్ అయిపోయేంత వరకు గిన్నెలు కడిగించండి. ఆ శ్రమ మీకెందుకు సార్? నాతో కాదు, ఈడితో. లగేజ్ తీసుకుని రా. బాయ్ బేబీ. ఇదే సార్ మీరు. ఈ రూమా ఎంత ఇరుగ్గా ఉంది, ఎంతమందికి ఎలా సరిపోతుంది? రూమ్ ఇరుగ్గా ఉంది, ఇంతమందికి ఎలా సరిపోతుంది అంటున్నా. నాన్న వైజాగ్ లో బలెగుంటలు ఉన్నారా? వేణుగాడు వేణుగాడు చాలా లక్కీరా బాబు. ఏం లక్కీరా బాబు, వాడు లవ్ నా ప్రాణానికి వచ్చి వాడు చెప్పి చెప్పి నా చెవులు చిల్లులు చిల్లులు పడేలా చేస్తున్నాడు రా. ఏమండి, మీరు అను ఫ్రెండ్ కదూ? అవునండి. రాత్రంతా మీకు నిద్ర లేదనుకుంటాను. అవునండి, మీకెలా తెలుసు? నాకు కూడా లేదు. అయితే అదేనండి, మీరు అను రూమ్మేటు, నేను వేణు రూమ్మేటు. వాళ్ళిద్దరు నిన్నే లవ్ లో పడ్డారు. వాళ్ళు నిద్ర పోరు, మనల్ని పోనివ్వరు. చెప్పి చెప్పి చెవులన్నీ అవునండి చంపేసింది. కాళ్ళేసి చేతులేసి రాత్రి పడుకోనివ్వలేదు. వీడేమన్నా తక్కువడా? నన్ను గిల్లేసి గిచ్చేసి రక్కేసి ఏదేదో ఏదేదో చేశాడు. అవన్నీ మీకు చెప్పకూడదు అనుకోండి. ఏమండి, మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మంచి ఐడియా చెప్తాను. ఏంటది? ఒక మంచి రూమ్ తీస్తాను, మీరు నేను కలిసి అక్కడ పడుకుందాం. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావురా? నిన్ను నేను లవ్ చేయాలా? అసలు నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? నీ ఫేస్ కి నా ఫేస్ కావాల్సి వచ్చిందా? నీ తొక్కలో ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చంపేస్తాను, జాగ్రత్త. ఇంకోసారి ఏ అమ్మాయికైనా లవ్ లెటర్ ఇచ్చాడు తెలిసిందా? బాక్స్ బద్దలైపోద్ది, జాగ్రత్త. ఒరే సార్, మీది చంద్రబింబం లాంటి ఫేస్, సూర్యబింబం లాంటి ఫేస్ సార్ అని నా దగ్గర డబ్బులు దబ్బి ఆ అమ్మాయి నవ్వింది. ఈ అమ్మాయి చూసింది, ఆ అమ్మాయి పువ్వు ఇమ్మందని చెప్పి నా చెవులో పువ్వు పెడతావరా? అది నాకు తక్కువ పెద్దదిరా, తక్కువ పెద్దది, తక్కువ పెద్దది. అమ్మాయిలు డీల్ చేసే పద్ధతి కాదు మరి. చేతికున్న 5 వేళ్ళు ఒకలా ఉండవు. కరెక్ట్. అలాగే అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. అవును, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడుగా ఉంటారు. చెప్పేదేనా? అలాగే ఒక్కో అమ్మాయిని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ట్రాక్ లో పెట్టాలి. ఎలా? ఎలాగంటే అది అదే దానికి ఒక కిక్కు, ఒక మూడు, ఒకటి ఇది, ఒకటి అది ఉండాలి. మీరేం మొహాట పడద్దు, మీ ఫ్రెండ్ అనుకోండి. పర్లేదు సార్, కొంచెం సేపు. అరే సోడా తీసుకో. తీసుకో. ఏమనుకున్నావు? లెక్చరరా? మీరు ఏమనుకోకండి సార్, కుర్రాడితే తెలియక ఏమనుకోలేదు. మీరు ఏమనుకోరు అనుకోండి, నాకు తెలుసు. విషయం చెప్తా అన్నావు కదా. చెప్తా. సోడా సరిపోయిందా? పోసుకో తొందరగా. సార్ చీర్. సార్ మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోవాలి. కల్లా ఎందుకు? ఎందుకంటే అది బాగోదు కదా సార్, అందుకని. అంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ. అభిమానంతో చంపేస్తున్నారు. ఇలాంటి స్టూడెంట్స్ ఉంటారు ప్రపంచం. ఒక్క రౌండ్కే తాగేశారు మొత్తం. ఆహా, ఏం కళ్ళు, ఏం ముక్కు, కరెక్ట్, ఏం నోరు, ఏం హెయిర్. గట్టి పట్టుకో. కానీ ఒక్కటే ఒక ప్రాబ్లం సార్. ఏంటది? వస్తున్నా
రే నువ్వులే వద్దు కూర్చో మళ్ళీ తాగరా. ఆడొక అందమైన అమ్మాయి వాడు అందమైన అమ్మాయా? వాడు అమ్మాయి అనుకో. ఓహో అనుకోమని చెప్తున్నాను కదా. అలాగే. ఇప్పుడు నీ స్టైల్లో ఆ, వాడికి ఆ. ఐ లవ్ యూ చెప్పాలి. ఎలా చెప్తావో చెప్పు చూద్దాం. అదే అదే ఆగండి, వాడు వెతకండి, నేను చెప్తా. ఆగండి, వస్తున్నా. ఐ లవ్ యూ. కొట్టబెట్టురా, కొట్టబెట్టే. కొట్రా మరి. ఇప్పుడు డైరెక్ట్ గా అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే కొడతారా? మరి ఎలాగా? అమ్మాయిలకు ఐ లవ్ యూ చెప్పే ముందు పొగడాలి. ఓహో, కలువ లాంటి నీ కళ్ళు, కోటేరు లాంటి నీ ముక్కు, దొండ పండు లాంటి నీ పెదాలు. బాగా చెప్పారా? నువ్వు కొట్టి పెట్టరా. నేను అమ్మాయి కన్నయ్యని. ఈ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చిందా? వచ్చింది. నా ముందు నా చెల్లెలకి ఐ లవ్ చెప్తా. ఇప్పుడు ఇప్పుడు చెప్పాలా? చెప్పు. అవునరా, నువ్వు అమ్మాయికి ఏమైతే నువ్వు అమ్మాయికి మావయ్య ముసలాడు కదా, నువ్వు ఇంకా ఉన్నావు. నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా. నువ్వు అమ్మాయికి తమ్ముడు తినకుంటాడు కదా. అగో, మీరు ముగ్గురు అమ్మాయికి అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్. మళ్ళీ ట్విస్ట్ ఉండాలి, బాగుంటది. ఈ ముగ్గురు అన్నయ్యలకు తెలియకుండా ఆ చెల్లికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. అది ట్విస్ట్. నేను చెప్పను. ఏ పర్లేదు చెప్పు. అవును, నువ్వు వీళ్ళు కొడతారు. ఏ పర్లేదు అమ్మ, వీళ్ళు కొడతారు. నేను ఇంతవరకు నా training లో ఒక్కడైనా fail కాలేదు. నువ్వు fail అయితే నా పర్పస్ మొత్తం పోద్ది. కాబట్టి చెప్తావా? ఆగు ఆగు ఆగక్కడ ఆగు. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక అన్నయ్యకి మంద అలవాటు ఉంది. ఒక్కడికి ముందు వాడిని లైన్ లో పెట్టాలి నువ్వు. బావగారు, మీరు ఏ బ్రాండ్ మంది అవుతారు? ఏ బ్రాండ్ అయినా సరే నేను అన్నయ్యలతో కలిసి కూర్చుని తాగుతాను. 4 రాజులు వీటి సోడా తీసుకురండి. అలాగే లవర్ గారండి. థ్యాంక్ యూ. అదేంటి తాగనైనా కచ్చ కొడుతున్నా? అదే ట్విస్ట్. తీసుకోండి. అదే నాకు ఇంకొకసారి దానికి ఐ లవ్ యూ చెప్పాడు. అసలు నువ్వు ఒకసారి నిలబడివే. అరే, ఇది మంచి కసక్రా. మీరు ముగ్గురు దాని అన్నలు. ఐ లవ్ యూ. ఏంటే ఐ లవ్ యూ చెప్తే కొడుతున్నావు? ఇక నీకు ఐ లవ్ యూ లేదు. డైరెక్ట్ ఐ లవ్ చెప్పు చెప్పు. ఏదో బాగుంది. నేను నీకు మందు సప్లై చేయాలా? నీ తల ఐ లవ్ చెప్పు. నేను పెద్ద రౌడీ, నాకు తెలీదు. కొడడానికి వస్తావా? నేను నిన్ను కొడుతానే పడుతా. ఐ లవ్ చెప్పు. రావాలి నువ్వు. నీ తల మై డియర్ గర్ల్స్, ఈ రోజు నుంచి నేను ఎవరికి ఐ లవ్ యూ చెప్పను. మీరు ఐ లవ్ యూ చెప్పండి. చెప్పండి. ఐ లవ్ యూ. వెరీ గుడ్. వచ్చే ఇప్పుడు కాదు, రేపు పొద్దున అన్న మందు కొడితే ఏంట్రా అదృష్టరా తనతో పెట్టుకోకరా. ఎవడు ఐ లవ్ చెప్తే వాడితో సంబంధం పెట్టుకుంటా. రాఖీ సంబంధం. అయితే దాని పని చెప్తాను చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగో పువ్వు తీసుకో నువ్వు. ఒక్కసారి నవ్వు, నువ్వే నా లవ్వు. సూపర్ అదరగట్టు. ఏంటిది? రాఖీ అన్నయ్య. ఆల్రెడీ చెప్పాను కదరా. చెల్లమ్మా. అన్నయ్య, నీకు రాఖీ కట్టాను కదా, నాకు డబ్బులు ఇవ్వవా? నాయుడు బావా. ఇదిగో నాయుడు బావా, ఇది నా చెల్లమ్మ. ఈ చెల్లమ్మ చేయి నీ చేతిలో పెడుతున్నాను. ఇష్టం వచ్చినట్టు డబ్బులు కావాలన్నా, బంగ్లాలు కావాలన్నా, బంగాళా ఖాతాలు కావాలన్నా బావా ఇస్తారు, తీసుకో. తీసుకెళ్ళు బావా. ఇంకెప్పుడు ఎవరికి రాఖీ కట్టను బాబు. సారీ సారీ సారీ. ఈ ఇష్టమా చాలా ఫాస్ట్. ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా? ఏంట్రా అమ్మాయిలందరూ పని కట్టుకుని మరి డాష్ ఇస్తున్నారు. మాలో లేని నీలో ఏముందిరా? దాట్స్ బాల్ బ్రా. కొన్ని యాంగిల్స్ లో మన్మధుడి కన్నా బాగుంటానని పుట్టినప్పుడు మా అమ్మమ్మ చెప్పిందిరా. ఏంటి? అందుకే అలా వెళ్ళి అమ్మాయి ఇలా టచ్ ఇచ్చి ఫీల్ మై లవ్ అంటుందిరా. కావాలంటే చూసుకో.
ఏం జాతకం రా బాబు నీది. గ్లామర్. నీ కలర్ చూసి కూడా ఎలా పడతారా వాళ్ళంతా? యా ఇది కొంచెం పట్టుకోండి. ఎందుకు? చీకట్లో మీరు కనపడట్లేదు, ఇది ఉంటే కాస్త హెల్ప్ అవుతుంది మాకు. రావడమా అయ్యా అలా సెంగ్ మని గెంటెత్తిన జింక అదట్టుకొచ్చేవా ఇదేట్రా సిడన్ సేపు తొంగనేకుంటా జింకొట్రా బొంకొట్రా అంటది, మాట్లాడితే పంపుకెత్తది. పోనీ అన్నయ్య, వదిన నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పంపేయడం తప్ప అడిగిన సేపు ఆ జింకతోనే సిటం సేపు ఆడుకుంటది. ఒట్రా అన్నయ్య. అంతేనంటావా నచ్చనా? అన్నది ఇంకెళ్ళిపోతున్నదా? నచ్చనా? నువ్వు ఇల్లు కాసుకుని ఉండయ్యా, నన్ను చూసుకుంటాను. నచ్చనా? నిజంగానే మీ అన్న సంపకుండా జింకట్టుకత్తడంటవా? వదిన, మా అన్నయ్య అంటే ఓలనుకున్నావు ఏటనుకున్నావు? ఆయనది ఒకటే మంచం, ఒకటే కంచం, ఒకటే నోరు. నచ్చనా? మీ అన్నయ్య అర్థనట్టున్నాడు. సోదరా నచ్చనా? అచ్చి, మా అన్నయ్య కాదుని వదిన. సోదరా బేగలు లేకపోతే వల్లం పెట్టకుండా కడుపుపడి సంపేస్తాను నేను. అమ్మోయ్, పొలావ్ బిర్యానీ ఎట్టకపోయినా పర్వాలేదు గాని పొత్తులు ఉండలేను, వెళ్తాను. ఇదిగో ఇల్లు గీటు దాటి నువ్వు రామాకు వదినోయ్, వెళ్ళొస్తాను. బాయ్. అమ్మో, పేరెట్టి పిలిస్తే రావణాసుడు నన్ను పసిగట్టేస్తాను, బిచ్చగా నాకు పిలుస్తాను. అమ్మా ఇంత అన్నం ఉంటేటమ్మా, ఇంత పలా ఉంటే తల్లే. పోవాలి బాబు నువ్వు. నాను రావణాసుడు, నాను బిచ్చగాన్, ఇంత అన్నం పెట్టు. ఆహా అట్టగాడు అట్టకొస్తాను. ఇదిగో బాబు వన్నం. ఇదేటి అంటరాన్నోళ్ళకి వేసినట్టు అంత దూరం ఎత్తబెట్టి. ఆ గీత ఆడకూడదు బాబు, నువ్వే ఇలాగ వచ్చేసాయి. అలా చెప్పు మరి, వస్తున్నాను. ఇదేటి నిప్పులు తిరిగెత్తున్నది గీత, బాంబులు నెట్టేసిన వేటి. అచ్చి మన అచ్చిగాడు బాణం పెట్టేసి గీటేసినాడు ఇక్కడ. ఆడవాడే చిన్నగుంటాడు, జ్ఞానం లేక గీటెట్టేసినాడు. నువ్వు బయటకు వచ్చేస్తావా, షాప్ పెట్టేమంతావా? బాబు శాపం పెట్టేకి బాబు, ఇంత బట్ట. ఓల్రా బాబు, నువ్వు నాశం పెట్టేసుకున్నావు. రావణాసురుణ్ణి సిమ్మడి పోను అసలు అయితే పోల్చలేకపోయాను అనుకున్నాను నేను. పోలేకపోయినావా? ఇప్పుడు పోల్చినావు కదా, రాయే. నన్ను నొక్కేరా. హాయ్. హాయ్. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడు ఎంత బాగుంది. పద, ఎక్కడికి? సరదాగా అలా బయటికి వెళ్దాం. నేను రాను, నాకు ఇక్కడ చాలా వర్క్ ఉంది. లవర్స్ ఉంది కదా, కాసేపు అలా ఎంజాయ్ చేసి వద్దాం రా. లవర్స్ అయితే మర్యాదగా 3 లెక్కెడతాను, రావాలి. 1 2 3 వెళ్ళు. శివరాగిరికి రాంబాణ వేసిన సచ్చురుకుంటాం. నిన్ను తెలుసా? వెళ్ళగానే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. చూద్దాం, దాందే ఉంది, వదిలేండి ఊరికే. కమ్ ఆన్. ఆ అమ్మాయి నేను చూసి నవ్వుతోందిరా. సార్ మిమ్మల్ని చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది సార్. అంటే జోకర్లా కనబడుతున్నానా? అది లవ్వుతో కూడిన నవ్వురా. కరెక్ట్ సార్, ఇప్పుడే వెళ్ళి మ్యాటర్ క్లియర్ చేసి వస్తాను. అరే మీకు ప్రాక్టీస్ లో 100 మార్కులు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. రండ్రా, పదండ్రా. కమ్ ఆన్, కమ్ ఆన్. మీతో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్ ప్లీజ్. అక్కడ దూరంగా దిష్టి బొమ్మకి ప్యాంటు చొక్కా వేసినట్టు పొట్టిగా కుదమట్టంగా ఉన్నాడే, ఆయనే మా లెక్చరర్. మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. మీతో పెళ్లి జరిపించమని నా బుర్ర తినేస్తున్నాడు. మీరే చిన్న హెల్ప్ చేయాలి, ప్లీజ్ ప్లీజ్. ఏంటది? ఓకే, థ్యాంక్స్ అండి. హాయ్ హ్యాండ్సమ్. హ్యాండ్సమ్. మీరు షార్ట్ గా ఉన్నా చాలా స్మార్ట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. కానీ నేను స్పోర్ట్స్ మెన్ నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. స్పోర్ట్స్ మెన్? నేను పెద్ద స్పోర్ట్స్ మెన్. నేను మొన్న రీసెంట్ గా జరిగిన ఒలింపిక్స్ నేను కూడా వెళ్ళాల్సింది, టైం లేక వెళ్ళలేదు. టెల్ మీ. ఆ హర్డిల్స్ జంప్ చేస్తున్న అతన్ని ఓడించాలి. నీ కోసం ఏమైనా చేయగలుగుతా, కాకపోతే చిన్న కండిషన్. నేను పరిగెత్తుంటే నువ్వు నాకు ఎదురుగా ఉన్నావు అనుకో, 100 మీటర్స్ ఏంటి
100 కిలోమీటర్స్ కూడా పరిగెడతా. ఓకే ఓకే కమాన్ లెట్స్ గో. ఆల్ ది బెస్ట్. విఘ్నేశ్వర అల్లా క్రీస్తు. హలో నిన్ను ఎవరు పిలుస్తున్నారు చూడు. అయిపోయావురా అయిపోయాడు అంతే. Come on. రండ్రా సార్. సార్ జాగ్రత్త సార్. సార్ మిమ్మల్ని చూసి ఇంకో అమ్మాయి నవ్వుతుంది సార్. జీవితంలో ఏ అమ్మాయి అవసరం లేకుండా చేసింది అది. నేను కొత్త మ్యాజిక్ ట్రిక్ నేర్చుకున్నాను. ఏంట్రా అది? ఫస్ట్ గివ్ మీ వన్ ఎగ్. యా డ్రాప్ ఇట్ హియర్. నౌ వాట్? మ్యాజిక్ రెండు వచ్చినాయిరా. భలే ఉందిరా. మీ పప్ప కూడా చూపించరా, ఎంజాయ్ చేస్తారు. ఓ మామ్, ఆర్ట్ పెళ్లి తెలియని వాళ్ళకి చూపించినా కూడా వేస్టే. ఏమండి పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి కాఫీ తీసుకోండి. ఏమండి? ఎందుకు ఏడుస్తున్నావు? మీ పప్ప చచ్చిపోయాడ్రా. మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడ్రా. అరే ఇందాక టిఫిన్ కూడా పిక్కలాగా తిన్నాడు. ఏ మమ్మీ ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే పోయిన బాబా తిరిగి వస్తాడా? థింక్ ప్రాక్టికల్లీ మామ్. ఇప్పుడు బాడీని ఇక్కడే తగలబెట్టాలా లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా? ఎనకండి హ్యాపీగా చచ్చిపోయారు. ఊరుకోరా, ఏం మాటలురా. రే నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా. ప్లీజ్ రా మమ్మీ, ప్లీజ్. అలా పడేసావేంట్రా? మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇదంతా ట్రీట్మెంట్. కొట్టకరా, చచ్చిపోతారు. ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. అవునా? కాల్ పంపింగ్ ట్రీట్మెంట్. అయితే కొట్టు. ఏమైందిరా? మీరు చచ్చిపోయారండి. వెంటనే పమ్మిగాడు పట్టు వదులుకుండా మీ గుండెల మీద గుద్ది మీకు ఊపిరి పోసాడు. ఇంకా చెప్పు తెలిసిన పోసేవాడు. వెంటనే ఈ విషయం పెద్ద నేను ఎవరైనా పెద్ద మనిషి ఆయనంటే 10 మందికి చెప్పడానికి. నువ్వేంట్రా నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? ఎంతో అబద్ధాలు చెప్పక నేను చూడలేదనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరెలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరి వెళ్ళిపోద్ది. అవును పూజ లేచిందా? లేపమంటారా? పూజ అని లేకపోద్ది. తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని. అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి. మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి. మరి ఇక్కడ నిల్చున్నావంటే సమర్థతలో పాపా నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదూ. ఈసారి చచ్చిపో తప్పకుండా. చిట్టు అక్కొచ్చిందా? ఇంకా రాలేదు అంకుల్. అంకుల్ ఏంట్రా అంకుల్? బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ అక్క వచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే. అక్క నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. 5 నిమిషాలు కిందకు వస్తాడు. హాయ్ సుతి, హౌ ఆర్ యు? కమ్ ఆన్ కమ్ ఆన్, హియర్ ఇట్ హియర్ ఇట్. ఓకే ఈ లిరిక్ విను. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ వై షుడ్ ఐ లివ్? నువ్వు లేకుండా నేను బతకలేను. బీ విత్ మీ, మ్యారీ మీ, ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్. అర్థమైందా? లైట్ గా ఇది ఉంచుకో. ఏంటిది? దిస్ ఇస్ మ్యూజిక్ మిషన్. ఐపాడ్ అంటారు. ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూజ్ చేస్తున్నారు. నువ్వు నేను యూత్ శృతి సిస్టర్, ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది, మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి? అది డీసెన్సీ కాదు. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ. ఇట్స్ సో ఫన్నీ, సో ఫన్నీ. ఐ సే కమ్ ఆన్ రీడ్ ఇట్. ఇదేంటి? నేను చదువుతాను. ఓకే చదువు. యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ.
మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యు. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ. హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు. మన కాలనీలో నటాషా అని ఏ అమ్మాయి లేదే. అది కాదండి, రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్. అంకుల్, మీ అక్క ఎదురా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది? ఫోన్లో నువ్వన్నా వచ్చావు. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. బాగున్నావురా? నాకు చిన్న డౌట్ రా. ఫ్యూచర్ లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తాం, మన చేతిలో లేదు. అంతేలే. డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? నేను దీన్ని అడ్డం పెట్టుకున్నాక మీరు బాణం వేయాలి, సరేనా? మేము వేసినప్పుడు నువ్వు అడ్డు పెట్టుకోవచ్చుగా. ఈ కాల భైరవికి అడ్డు చెప్తే గోదావరిలో గెంటుతా. చెప్పింది చేయండి, వెయ్యండి. ఏంట్రా వెయ్యట్లేదు, ఏమైంది? రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా? స్కూల్ కు రెడీ అవటం మానేసి ఇక్కడ మగధేర ఆటలాడుతున్నావా? అది కాదు నాన్న. ఇంకెప్పుడైనా ఇట్లే రేపు తీసుకొచ్చే మగధేర యుగధేర ఆటలాడేవనుకో చెట్టి ఇప్పేసి ఏడేడు పెనం మీద కూర్చోబెట్టేస్తారు అంతే. సరే నాన్న, నేను చూసుకుంటా. ఆడుతున్న నా ఆటని ఆపేశానని విర్రవీగుతున్నారా మా నాన్న. కానీ ఆయనకి తెలీదు నేను మాట వినని మొండివాడినని. ఆగిపోయిన నా ఆటని మళ్ళీ ఆడుకోవడానికి స్కూల్ తలుపులు తెరుచుకొని మళ్ళీ వస్తాడ్రా భైరవా. రెడీ అవుతున్నావా? ఎలా సూరి తెగ చదివేస్తున్నారండి? కొన్ని ప్రశ్నలు రాలేదురా. నీకు అన్ని వచ్చేసినాయంట్రా? నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయరా, కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు. మరి పరీక్షలు రాస్తావరా? నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు. చదువుల తల్లి పార్వతి కాదు, సరస్వతి కదా. ఆ ముక్క నాకు కూడా తెలుసురా. నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు, ఆ చదువుల తల్లి పార్వతి గురించి. రే ఇది పట్టుకోరా, ఇప్పుడు చూడు. హాయ్ పారు. ఏ కిట్టు, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని? సరే సరే, కోపడు. రాత్రి చదివావా? లేదు. లేదా? ఎందుకే? రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే చదవవా? కవచి పట్టుకొని చదవాలి. అది లేకపోతే టార్చ్ పట్టుకొని చదవాలి. అసలు చదవకపోతే ఎలా? నిన్ను నమ్ముకొని ఒకడున్నాడు, వాడిని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీ గుర్తుండాలి కదా. ఇదిగో చూడు, ఈ లోకంలో నాకు చూడ్డానికి నచ్చేవి రెండే రెండు. ఒక్కటి మగతిరా సినిమా, ఇంకోటి నువ్వు రాసిన పేపర్. ఆ రెండో దాన్ని చూడకుండా చేసావేంటే? నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. రాత్రి చదవపోయినా ఇంతకుముందు చదివిన గుర్తుందిలే. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా. తెలివి తక్కువ చదువుతాడు, తెలివైన వాడు కాపీ కొడతాడు. నా దారి కాపీ కొట్టే దారి. పేపర్ చూపించే. ఎగ్జామ్ రాయి. అది క్వశ్చన్ పేపర్ రా. సారీ సిస్టర్. పారు ఏంటి పేపర్ పారు. పేపర్ ఇవే. పేపర్ చూడు. ఏంటి నన్ను రాయనివా? సెలవుల తర్వాత స్కూల్ కి రావాలంటే చాలా బాధగా ఉంటుంది. మరంత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు? పోనీ ఈ రోజుకి మానైపోయావా? అది కూడా ట్రై చేశాను రా, కానీ మా నాన్న హోటల్ లో ఉండమన్నాడు. దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. కనీసం ఇక్కడ నిద్రపోవచ్చు కదా. రే ఈరోజు స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ వచ్చాడంట. ఆయన బాగా స్ట్రిక్ట్ అంట. ఏంట్రా అటు చూడండి రా. అదిగో ఎవర్రా ఈ కొత్త అమ్మాయి, భలేగుంది. అవునరా,
మిత్రవింద కంటే చాలా బాగుంది. 9th క్లాస్ రూమ్. థ్యాంక్స్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును. నీ పేరేంటి? గాయత్రి. నా పేరు శ్రీను. పండు. కిట్టు అని కృష్ణారావు. ఓహో. మీరు ఊరు కొత్తగా వచ్చారా? అవును, మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను, నా బెత్తం మాట్లాడుతుంది. అర్థమైందా? రే, హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడ్రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రే, ఎన్ని రోజులని ఎక్కొడతాం? అంతదాకా రాని చూసుకుంటాం. మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ఆ దేవుడు చాలా దయామయుడురా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు. సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే. వెనక్కి తిరగండిరా. ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం. మీరే మాకు న్యాయం చెప్పండి. అడగండిరా, చెప్తాను. సార్, స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీర్చుకోవాలనుకోవడం న్యాయమా? సార్, బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. నిజమే రోయ్, బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించండి రా. ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తున్నారు. మీరు ఏ క్లాసు? 9th క్లాస్. ఓహో, మాస్టారు మీరు 9th క్లాస్ కదా? వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వండి ఒకసారి. ఇవ్వండి. వెళ్ళండి. రేయ్, రండిరా, రండి, కిందకి రండి. హాఫ్ ఇయర్లీలో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి. అందుకు మిమ్మల్ని కొడతాను. వెనక్కి తిరగండి. సార్, మీరే మాకు ధర్మం చెప్పండి సార్. ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను. సార్, ధర్మం చెప్పండి. ఏం ధర్మమో అడగరా? మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా? మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్? కరెక్టే. అయితే ఒక పని చేద్దాం. నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను. ఎలా ఉంది ఐడియా? సార్, ఆ ఇంగ్లీష్ కాస్త తెలుగులో పెడితే. ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా యాదవా? ఇంగ్లీష్ లోనే పెడతారు. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి సార్? బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబరే. ఏ రాదా? నీకు రాదని నాకు తెలుసురా, అందుకే అది పెడుతున్నాను రా. వెళ్ళండి రా, వెళ్ళండి. వేదవల్లారా, యాదవల్లారండి. డాడీ నాకు కొని పెట్టలేదు. అది నేనేం మమ్మీ, మమ్మీ నాకు కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్. దీంట్లో విషయం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి. దానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారంగా మాంసం కావాలి. అలా అలర్ చేయకూడదు. ఇది దాగకూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా, దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడా తాగేస్తాను. అరే పోరాడు అడుగుతారు కదా, పోయిరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నానిచ్చింది తాగొచ్చుగా. ఇదే తాగు. నాకు కూల్ డ్రింకే కావాలి. ఓ పని చేయి, ఈ బాటి లీడ పెట్టు. ఈ బాటి అది చిన్నపిల్లలు తాగకూడదు. చిన్నపిల్లలు తాగుతా. ఏం రో ఇది? అది చూడండి. పలాతిలే. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇద్దరే మధ్య మధ్యలో వచ్చి తాగుతా. మొత్తం మొత్తం అయిపోగొట్టి అనుకో, కిందికి నేడుతా. అలాగే సార్, వాడు సంగతి ప్లీజ్. అరే నువ్వు గద్దాగు. ఇదే కావాలి. వచ్చేసా, కంగారు పడగండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్. తెలుసా మనసా సా సారీగా
రేయ్ ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఏంట్రా ఏడుగా గిడుగంట నా సంగతి నీకు తెలీదు నరికేస్తా ఏ ఊరు మీది ఏయ్ రేయా రేయా ఏడుగంటవా రే గిట్టు నాకు ఐస్ ఇప్పించరా. ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు రే మీరందరూ వెళ్ళండి నేను ఇప్పుడు వచ్చేస్తా ఇదిగో నాకు 2 ఐస్లు ఇవ్వు ఒకటి మ్యాంగో ఇంకటి ఆరెంజ్ ఇప్పుడే కనిపించాను సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. నా కూరగాయలు ఏం చేసావురా? అమెజాన్ సార్. ఆ డబ్బులు ఏం చేసావురా? వాటితోనే ఇవి కొనుక్కుంటున్నా. తింటావురా? బాగా తిను, తర్వాత దెబ్బలు తినాలి కదా. ఎందుకు సార్? ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెడుతున్నాను కదా. సార్ మర్చిపోయాను సార్. సార్ మీరు టెస్టింగ్ చదివారా? చదవలేదురా. మరి నువ్వు? నేను చదివానుగా. అమ్మయ్యా, అయితే మన నలుగురు చదివినట్టేరా. అదెలా? చెప్తా వంగు. నిన్నేం చెప్పాను? చదువుకురమ్మని చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? ఏంటి సార్ కొట్టడం? సరిగ్గా చదవట్లేదు సార్. సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా? తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. దెబ్బ కనిపించిన చోట కొట్టాలి. రై వెనక్కి తరగరా. రేయ్ మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టొచ్చు, కానీ అక్కడ మీకెవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అందుకే అవుట్డోర్ లో పెట్టాను. కూర్చోండి. సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్? షడప్. ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా? ఒకరి వెనకాల ఒకడు కూర్చోండి. ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది. కూర్చోండి. మాకు కావాల్సింది అది. కూర్చో. ఇప్పుడు రాయండి. వెనక్కి తిరుగుతానండి. రైట్. నారదమునంటే ఏంటో చూపిస్తాను రా. నాతో పెట్టుకుంటారా మీరు? సార్ మీకు ఫోన్ వచ్చా? రేయ్ కాపీ కొట్టారో చంపేస్తాను. రాస్తూ ఉండండి. నా వీప్ మీద పేపర్ కర్ర ఉంది, అయినా 5వ వాడివి నువ్వెవర్రా? రేయ్ మీరు సామాన్యులు కాదురా. వీపునంది తోముకోవడానికి గోక్కోవడానికి అనుకున్నాను, కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారా. మీలాంటి వాళ్ళకి మామూలు పనిష్మెంట్ పనికిరాదు. వెనక్కి తిరగండి. తిరగండి వెనక్కి. పోయి తిరగారండి. దెబ్బలంటే భయం వేద వల్ల. నువ్వు రావేంట్రా? నేను ఫేస్ టు ఫేస్ చూసుకుంటాను. వాళ్ళకి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా? నేను ఆల్రెడీ పోసొచ్చాను రే వంగా. మాస్టర్ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్. రేయ్ తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా. అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వందో. మాస్టర్ ఒక్కసారి క్షమించను. మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను. వందో. సరే నేను వంగుతాగానే కొట్టకూడదు. పట్టుకున్నా ఉంటా ఎలా కుదురుతుంది? వంగో. కొట్టండి మాస్టర్ పర్లేదు. రాలాంటి ట్యూన్ వేయండి. వెళ్ళండి. నువ్వు వంగరా. వంగడి వేదవల్లారా. వయసు మించిన పనులు చేస్తారా? ఎప్పుడు కొట్టవలసిన అమ్మాయిలకి బిట్లు ఇప్పుడు నుంచో కొడతారా? కలనిజమాయగా కోరిక తీరగా నా కసి తీరగా కలనిజమాయగా కలనిజమాయగా కోరిక తీరగా కలనిజమాయగా కోరిక తీరగా నా కసి తీరగా కలనిజమాయగా కలనిజమాయగా. అంత మామూలుగా నడుస్తున్నారా? నొప్పెట్టట్లేదా? అసలు తగిలితే కదరా నొప్పెట్టడానికి. నాకు వెనక వాచిపోయింది, మీకెందుకు తగలేదు? వామో వామో ఇవెప్పుడు పెట్టుకున్నారా? ఇందుకే పిలిచాను, నువ్వు రాలేదు. దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా. అయినా చిన్న పిల్లాడినని చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న 7 పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియాస్ బైరవా కాదురా. ఏదో ఫ్లోలో. ఏరా నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా? మిమ్మల్ని అనలేదు సార్. మిమ్మల్ని అంటానా సార్? నీకొక్క డోసు సరిపోదురా. బాత్రూమ్ అప్పుడు రావాల్సింది ఇప్పుడు. అప్పుడు కొడితే ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చేసా. లక్కీగా ఎవరు చూడలేదే. అయ్యో రెడ్డి తాతని చంపేశారా? అయ్యో వాటికి హార్ట్ లో నేను చూసుకుంటాను. రే గుండు గుండు కుట్టాను. సరే
ఈయనున్నారే ఈయన రెడ్డి నేను ఎక్కడే రేయ్, ఈయన చనిపోయినట్టు యాక్ట్ చేస్తున్నారు, చావలేదు. లేదు మీరు చెప్పేది అబద్ధం. ఇది బకెట్ తో కొట్టడం నేను చూసాను. అయ్యో ఈవిడ బకెట్ కొట్టింది అది తమాషా కోసం. ఈవిడేమో దొంగ థీఫ్, ఈయనేమో పోలీస్. నిజంగా చూసావా, ఆయన ఒప్పుకుంటున్నారు, పోలీస్ థీఫ్. మరి మీరెంత ఎవరు? వాడు అది అడగలేదురా. ఇప్పుడు మేమందరం చిన్న చిన్న క్రైమ్ చేసి పెద్ద దొంగకు దొరికిపోయాము గేమ్ లో. అయితే నేను గేమ్ కి రానా? అయ్యో వద్దు, మేమేం చేస్తున్నాం. గుడ్ ఐడియా. రారా లడ్డు. అలా కుట్టన్ ఏదో ఒకటి మనం ఆడుకుందాం. అయ్యో అక్కడ వద్దు, హార్ట్ లో హోల్ అవుతుంది. ఎక్కడ షూట్ చేసినా హోలేరా. నానా నాకు హార్ట్ లో రెండో హోల్ వస్తుంది. అయ్యో హరివైరప్ప. షో. రే నువ్వు పోలీస్, నేను దొంగ. నేను ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తాను. ఓకే. మాస్టర్ ప్లాన్. రే వీళ్ళు నా వజ్రాలని దాచిపెట్టారు. నా వజ్రాలు నాకు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఓకే నానా, నీ డైలాగ్ చెప్పు. రే ఇచ్చే రామ్, మా అబ్బాయి ప్రాణం రా ప్లీజ్. నీ యాక్టింగ్ బాగలేదు. వజ్రాలు ఇవ్వకపోతే మా అబ్బాయి చేస్తాడని బాగా యాక్ట్ చేయి డాడీ. ఉండ్రా. అయ్యో నేను చెప్పేస్తాను. వజ్రాలు ఊరుకోవయ్యా. పెద్ద లాభం, పెద్ద బకెట్ చిన్నది. చెక్కింది. మ్యాగీ ఆంటీ లేదు, మ్యాగీ ఆంటీ ఆవిడే తాతయ్య తల మీద బకెట్ తో కొట్టింది. అవును, అక్కా చెల్లెని మనం విడతీసేమే. వాళ్ళలో చెల్లెలికి రామ్ తారి కట్టాడు, కానీ అక్కకు కట్టాడో లేదో తెలియదు. అసలు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే కాదు. కన్ఫ్యూజన్ గా ఉంది కదా నాకు కూడా. చూడండి ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. 1 2 6 7 9 త్వరగా లెక్కిట బస్సి. నాకు చాలా ఫీలింగ్ గా ఉంది. అయ్యో నిన్నే నువ్వే చంపబట్టున్నావే. అబ్బాయికి హార్ట్ లో హోల్. అదే కదా లెటర్ లో ఇట్లు అని రాసినట్టు అన్ని మాటలు అది చేర్చలేదంటే నీ వల్ల ఊరికే ఉండరా అన్న అంతే. ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పకపోతే అలాగే నిలబడి చేతులు పేకెత్తండి. చేతులు కింద దించారో షూట్ చేస్తాను. నేను ఎత్తిస్తాను సార్. వెరీ గుడ్. ఎవరు కలగండి. 1 2 3 4 5 6 ఎట్ టైం షూట్ చేస్తాను. అయ్యా కౌంట్ చేయడం కూడా తెలీదు. మేము మొత్తం 7 ఉన్నాం. నువ్వెవర్రా? నువ్వెవరు? నేను పోలీసు. దానికి ఆధారం పొట్ట చూస్తే తెలియటలా? ఓకే నానా, ఈ దొంగతో ఆడి బోర్ కొడుతుంది. నేను పోలీస్ అయిపోతాను. కాల్ చేయడం కూడా రాదు. పోవే పిశాచి, వాడు గుట్టాను. అవునే పిశాచి, గండ్లేని నీకు మర్యాద ఏంటి? అయ్యో ఇప్పుడు తృప్తేనా? నీ అబ్బాయి చేతిలో గన్ను, అంతే హాట్లో హోలు. ఎందుకు ఊరికి లడలను లాగుతారు? హ్యాండ్స్ అప్. అయ్యో అన్నం చేయకండి. నువ్వు షూట్ చేయి. వజ్రాలు ఎక్కడ? అరే నువ్వు మనోడు. ఇందాకే చెప్పాను కదా నేను పోలీస్ అని. చూసేవా నాకు పుట్ట ఉంది. వజ్రాలు ఎక్కడ చెప్పండి అయ్యా. అవును రామ్, చెప్పేసి వాళ్ళతో గొడవ ఎందుకు? వజ్రాలు ఎక్కడున్నాయి? రే పిల్లాడి కోసం ఏదో ఆడుతున్నాం, అర్థం లేకుండా మాట్లాడుతున్నాం. ఎవిడెన్స్ మన చేతుల్లో ఉంటేనే పోలీసులు. సార్ ఎందుకు సార్ మీరు ఏ ఊరు పోలీసులు? వాడు దబాయిస్తున్నాడు. దుబాయ్. దుబాయా? మరి మీకెందుకు చెప్పకుండా ఉండగలం చెప్పరా? ఉండండి సార్. ఈమె దగ్గర ఒక బాడీ ఉండేది. ఆడవాళ్ళు అన్నాక అది ఉంటుందయ్యా. కాదు సార్, ఈవిడ మమ్మల్ని మోసగించి మా కంటగట్టి మాతో వేయించింది సార్. అది బ్రిడ్జ్ పై నుంచి. అయ్యో మగాళ్ళు మీరు బాడీ వేసుకోవడం ఏంటి? అది బ్రిడ్జ్ ఎక్కి సిగ్గులేదు సార్. అది డెడ్ బాడీ సార్. ఆ బాడీని డెడ్ బాడీ చేసింది ఎవరో తెలుసా? ఎవరో నువ్వే. అలాగా? నేనెందుకు చంపాను? నా వజ్రాల కోసం. ఏంటి నీ వజ్రాలా? నేనేగా చంపాను చెప్పా. అప్పుడు వజ్రాలు నావే. ఓహో కథ నువ్వు అలా ట్వీస్ట్ చేసావా? అంటే హత్య నేను చేశాను ఒప్పుకుంటా, వజ్రాలు నావని ఒప్పుకుంటావా? 50-50. ఏంటి చిన్నపిల్లలాగా గేమ్ మీద నాకు అర్థం కాలేదు. నీకు మాత్రమేనా? నాకు అర్థం కాలేదురా. దుబాయ్ అంటున్నారు, వజ్రాలు అంటున్నారు, ఖూని అంటున్నారు. బాడీకి తేడా తెలియలేదు. మీరందరూ పోలీస్ ఆఫీసర్ని ఎలాగైనా నమ్మింది. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? నేను చెప్తాను. కాదు నేను చెప్తాను. నువ్వు కథలు వెళ్తావు. నువ్వు అలవా? లేదు. బెంగళూరులో మీరున్న అదే హోటల్లోనే మేము కూడా ఉన్నాం. ఎరా సూరి, తెగ చదివేస్తున్నారండి. కొన్ని ప్రశ్నలు రాలేదురా. నీకు అన్ని వచ్చేసినాయంట్రా? నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయరా, కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు. మరి పరీక్షలు రాస్తావురా?
నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు. చదువుల తల్లి పార్వతి కాదు సరస్వతి కదా. ఆ ముక్క నాకు కూడా తెలుసురా. నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు, ఆ చదువుల తల్లి పార్వతి గురించి. రే ఇది పట్టుకోరా. ఇప్పుడు చూడు. హాయ్ పారు. ఏ కిట్టు, నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని? సరే సరే కోపడు. రాత్రి చదివావా? లేదు. లేదా? ఎందుకే? రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే చదవవా? కవిత పట్టుకొని చదవాలి. అది లేకపోతే టార్చర్ పట్టుకొని చదవాలి. అసలు చదవకపోతే ఎలా? నిన్ను నమ్ముకొని ఒకడున్నాడు, వాడు నమ్ముకొని చాలా మంది ఉన్నారు. నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీ గుర్తుండాలి కదా. ఇదిగో చూడు, ఈ లోకంలో నాకు చూడ్డానికి నచ్చేవి రెండే రెండు. ఒక్కటి మగతిరా సినిమా, ఇంకోటి నువ్వు రాసిన పేపర్. ఆ రెండో దాన్ని చూడకుండా చేసావేంటే? నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. రాత్రి చదవపోయినా ఇంతకుముందు చదివిన గుర్తుందిలే. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా. తెలివి తక్కువ చదువుతాడు, తెలివైన వాడు కాపీ కొడతాడు. నా దారి కాపీ కొట్టే దారి. పేపర్ చూపించా. ఎగ్జామ్ రాయ్. క్వశ్చన్ పేపర్ రా. సారీ సిస్టర్. పారు ఏంటి పేపర్ పారు. పేపర్ ఇవే. పేపర్ చూడు. ఏంటి నన్ను రాయనివా? పేపర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈ రోజు నుంచి సెలవురా. ఒరే ఇరిగా ఆగరా. ఏంటి? మన ప్రెసిడెంట్ గారితో చెప్పి పావుల వడ్డీకి రుణాలు ఇప్పించొచ్చు కదా. ఎందుకు? 2 రూపాయలు ఒకటి తిప్పించుకోలేదుగా. ఆయన మన ప్రెసిడెంట్ గారు సెకండ్ పేరు సీతయ్య. ఎవడు మాట ఎండో. ఒరే ఎర్ బాబు, మన ప్రెసిడెంట్ గారు ఏంట్రా ఇంకా బయటకు రావడం లేదు? వస్తారా? ఆయనకి బోల్డ్ అని పనులు. లోపల కాల్ నుండి సాపుకొని ఖాళీ కూర్చుని అనుకున్నావు ఏంటి? ఏమండి కాఫీ? ఏమే నువ్వు చాలా తెలివైందని అనుకుంటావు కదా. అవును. ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే 2 విషయాలు చెప్పు. తినడం, పడుకోవడం. కాదు, దురదొత్తే గోక్కోవడం, ఇలా కోడేకితో చెవులో తిర్రెట్టుకోవడం. ఇలాంటివి బానే చెప్తారు గానీ ఇదిగోండి. ఆ కడిగేసి అయ్యాక బీరువాలో పెట్టు. ఏమండి, మీకోసం బయట చాలా మంది జనాలు ఏటింగ్. ఎయిడ్స్ ఏనిరా? అలా ఎయిడ్స్ వేస్తేనే జనాల్లో మన ఎయిట్ పెరుగుద్ది. ఏటి అలా చూస్తున్నా? పాలిటిక్స్ లో ఎవడ ఎయిట్ ఆడే పెంచుకోవాలి, పక్కడొచ్చి పెంచడం. రే ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. ఏమండి, మినిస్టర్ గారితో అనడం కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకాస్త వేడి పెరుగుతుందేమో కదండి. నీకు తెలియకపోయినా గానీ జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని. కోడి ఇల్లు ఎక్కువసిందంటే నమ్ముతారు గాని తాడెక్కువసిందంటే నమ్మరే. నమస్కారం నమస్కారం. మినిస్టర్ గారితో మాట్లాడలేక కొంచెం లేట్ అయింది, ఏవో అనుకోవద్దు. ఏంటి ఇలా వచ్చారు? ఇంద్రమ్మిలు చాలచ్చినాయని అంట కదండి. ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు శాంక్షన్ అవ్వలేదు. ఎరాబులు మీ బామ్మర్తికి ఒంట్లో పోలేదంట. అతిసారా యాదటండి. అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి. సారా మానేమని చెప్పు. ఏంటి హెడ్ మాస్టర్ తెలుగు మాస్టర్ కలిసి వచ్చారు? ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయింది కదండి. వెళ్లే ముందు మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, నేనే చేయించాను. మీరు చేయించారా? దేనికండి? ఈ ఊరిని తిట్టినందుకు. దేన్నైనా సహిస్తాను గాని మా ఊరిని తిడితే ఊరుకోను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి, బయలుదేరండి. ఇక్కడ ఆపు. ఏంటండి ఇక్కడ దిగారు? మీరు వెళ్ళండి, నేను నడుచుకుంటూ వస్తాను. నడిచి రావడం దేనికండి? ఈ పల్లెటూరులో పంట పొలాలు, పిల్ల కాలాలు, ఎగిరే పిట్టలు, లేకదోడలు, గంతులు చూసి చాలా కాలమైంది. అవన్నీ చూసుకుంటూ వస్తాను, మీరు వెళ్ళండి. పల్లెకు పోదాం, పాఠాలు చెబుతాం, చెల్లో చెల్లో. ఆహా, ఏం ప్రకృతి, ఏం ప్రకృతి, ఏం గాలి. పచ్చని చెట్లు, కొమ్ములు, పిల్ల కాలువలు. ఎంతసేపని ఆ ఫుట్బాల్ ఆడుతుంటారు? రండి చక్కగా కూర్చొని ఒక గేమ్ ఆడుకుందాం. రండి. అరే ఆగరా నువ్వు, మేము కొంచెం ఆడుకొని వస్తాం. నా జన్మ భూమి ఎంత అందమైన దేశము.
ఎరా, ఉన్నాడా పోయాడా? ఎవడరా బాల్ తన్నింది? నేనేనండి. గట్టి తగిలిందా అండి? అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా, ఫుట్బాల్ తగిలింది. అయినా బుద్ధి తక్కువ ఎదవలారా, రోడ్డు పక్కన ఆటలేడరా ఫుట్బాల్. సారీ అండి, చూసుకోలేదు. సారీ అంటే సరిపోద్దా? నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు. యూస్లెస్ ఫెలాస్. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి. చేసిందంతా చేసి సారీ అంటావేట్రా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి. ఏయ్! మమ్మల్ని లేవనాడు కానీ మా అమ్మ నాన్న లేవనా అన్నావు? ఏం చేస్తావురా? ఏం చేస్తావా? ఏం చేస్తారా? ఏయ్! ఇప్పుడు అర్థమైందా మేమేంటో? మాతో పెట్టుకోకు, ఇలా అయిపోతావు. రండ్రా. ఎరా ఈరిగా ఊళ్ళో విషయాలేంటి? మన కుమరీజులో సుబ్బుగాడు ఉన్నాడు కదండి, ఆడ పిల్లం పక్కన వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగాడు వెంకటరావు పేడంతో వెయిట్ చేసి అయిపోతున్నాడా? అయ్యి బాబాయ్, అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. ఈడేవడరా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఓసారి ఎలా వీలు? ఇదిగో నిన్నే నాన్నా, నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా. ఎప్పుడు తీస్తా? నూతులో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెర్లో తీస్తాడు. దేంట్లోనూ తీను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరో? ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్? హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం హెడ్లెస్. నేను చెప్పేది నిజం. బాల్ తగిలి గోతులో పడిపోయాను. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మడస్ ఇన్ ఎ ట్రైన్ టేబుల్ స్టేషన్ గార్డ్ ద కంపార్ట్మెంట్ ఇన్ ద వెరీ నెక్స్ట్ ఇంట్రూమెంట్ గో టు ద కంపార్ట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రూమెంట్ డౌన్ ఫ్రమ్ ద కంపార్ట్మెంట్ వాట్ ద రిమైనింగ్ థింగ్ ఇన్ ద కంపార్ట్మెంట్ ఐ విల్ షో యు హూ యు ఆర్. ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమనండి? కరెక్టేరా, నూతులో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను. వెళ్ళి కడుక్కోండి. ఇది కడుక్కున్న అలాగే ఉంటాడు. సెలవుల తర్వాత స్కూల్ కి రావాలంటే చాలా బాధగా ఉంటుంది. మరంత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు? పోనీ ఈ రోజుకి మానైపోయావా? అది కూడా ట్రై చేశాను రా, కానీ మా నాన్న హోటల్లో ఉండమన్నాడు. దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. కనీసం ఇక్కడ నిద్రపోవచ్చు కదా. రే, ఈరోజు స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ వచ్చాడంట. ఆయన బాగా స్ట్రిక్ట్ అంట. ఏంట్రా అది చూడండి రా. అదిగో ఎవర్రా ఈ కొత్త అమ్మాయి? భలేగుంది. అవునరా, మిత్రవింద కంటే చాలా బాగుంది. 9th క్లాస్ రూమ్. థ్యాంక్స్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును. నీ పేరేంటి? గాయత్రి. నా పేరు శ్రీను. పండు. కిట్టు అని కృష్ణారా. ఓహో, మీరు ఊరు కొత్తగా వచ్చారా? అవును, మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను, నా బెత్తం మాట్లాడు. అర్థమైందా? రే, హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడ్రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రే, ఎన్ని రోజులని ఎక్కొడతాం? అంతదాకా రాని చూసుకుంటాం. మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ఆ దేవుడు చాలా దయామయుడురా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు. సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే. వెనక్కి తిరగండి రా. సార్, ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం. మీరే మాకు న్యాయం చెప్పండి. అడగండి రా, చెప్తాను. సార్, స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీర్చుకోవాలనుకోవడం న్యాయమా? సార్, బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. నిజమే రోయ్, బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించను రా. ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తున్నా. మీరు ఏ క్లాసు? 9th క్లాస్. ఓహో, మాస్టారు మీరు 9th క్లాస్ కదా? వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వండి ఒకసారి. సార్, ఆవేదకు సార్ ఇప్పుడు. ఇవ్వండి. వెళ్ళండి. సార్, రేయ్ రండి రా, రండి కిందకి రండి. హాఫ్ ఇయర్లీలో మీ అందరికీ మార్కులు తక్కువ వచ్చినాయి, అందుకు మిమ్మల్ని కొడతాను. వెనక్కి
తిరగండి. సార్ ఆ. మీరే మాకు ధర్మం చెప్పండి సార్. ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను. అందుకే సార్ ధర్మం చెప్పండి. ఏం ధర్మం అడగరా? మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా. ఆ. మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్? కరెక్టే రూ. కరెక్టే. అయితే ఒక పని చేద్దాం. నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను. ఎలా ఉంది ఐడియా? సార్ ఆ ఇంగ్లీష్ కాస్త తెలుగులో పెడితే. ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా యాదవ? ఇంగ్లీష్ లోనే పెడతారు. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి సార్? బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబరే. ఏ రాదా? నీకు రాదని నాకు తెలుసురా, అందుకే అది పెడుతున్నాను రా. వెళ్ళండి రా, వెళ్ళండి. యాదవల్లారా, యాదవల్లారండి. బాబా చదవలేక చచ్చిపోతున్నావు. అమ్మా చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. మీ నాన్న ఏడేడి బజ్జీలు ఎత్తాడు, ఎల్లి తినిపో. అబ్బాబాబా ఎప్పుడు చూసినా నాన్న వేసే బజ్జీలు, నువ్వు వేసే అట్లు తప్ప వేరేం పెట్టవా నాకు? అయ్యో మర్చిపోయానురా, రమణ తేలు పంచిపెట్టిన సారుంది, ఎల్లి తినిపో. ఇంత లేట్ గా చెప్పేది. ఇక్కడ ఉందా? అరే పంచదార చిలక, పంచదార చిలక. అమ్మా అమ్మా, ఏంటన్నా? నాకు నీకు నాకు ఆ బూడిద గుమ్మడికాయ కావాలమ్మా. బూడిద గుమ్మడికాయ? అది నీకెందుకురా? నాకంటే నాకు కాదు, మా స్కూల్ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారికి. సరే కోసుకెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. ములక్కాళ్ళ కోస్తున్నావు దేనికిరా? ఇవ్వడానికి. ఎవరికి? కొత్తగా వచ్చిన మా హెడ్ మాస్టర్ కి. ఏంటి నాన్న కరెంట్ చెక్కుతున్నావు? పగ తీర్చుకోవడానికి. పగ ఎవరి మీద? 4 పిల్ల పిశాచాల మీద. పిల్ల పిశాచాలా? పిల్ల దెయ్యాలు, పిల్ల భూతాలు కూడా. మాస్టర్ గారు ఏంట్రా అది? బూడిద గుమ్మడికాయ సార్. నేను గాడిద గుడ్డ అనుకున్నాను రా. ఎందుకు తెచ్చావు? ఎందుకంటారేంటి సార్, దీంతో వడియాలు పెట్టుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు. ఇంకాపు బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను. ఎందుకు తెచ్చావు? అదే సార్ మీకు ఇద్దామని. ఏంటి లంచమా? కాదు సార్, బహుమానం. బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు. అసలు బూడిద గుమ్మడికాయ అంటే నాకు చెరా. అందుకే నేను ములకాయలు తెచ్చాను సార్. తెమ్మని నేను అడిగానా? అంటే మా ఇంట్లో ఉన్నాయి, మీకు ఇద్దామని. మీ ఇంట్లో ఎనపెట్టుందా? ఉంది సార్. అది పట్రా. ఇనపెట్టా? మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాళ్ళు తెచ్చినోడు ఎనపెట్టాలేవా? యాదవ్వా రేయ్, ములక్కాళ్ళకి పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది. యాదవ్వా ఈడొకడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగో సార్ తీసుకోండి. తీసుకోనరా, మీ కళ్ళకి నేను ఎలా కనబడుతున్నాను రా? కూరగాయలిచ్చి బురిడింగ్ చేద్దాం అనుకుంటారా? అది కాదు సార్. మీ పెరట్లో పండినా సరే, మీ చేలో పండినా సరే, మీ తోటలో పండినా సరే నేను తీసుకొని పో. నేను చెప్పేది వినండి సార్. చెప్పే అలవాటు తప్ప వినే అలవాటు లేదు నాకు. వెళ్ళా. వెళ్ళిపోనా? తప్పకుండా. ఒట్టు? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాటు లేదు నాకు. తీసుకో. ఓకే మీ ఇష్టం. ఓకే ఓకే. నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గానీ ఈ నారదముని ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా? అమ్మా అమ్మా గాయత్రి, కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. సరేనమ్మా. ఏమండి, నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా? కూరగాయలు ఏంటే? కూరగాయలు అదేనండి, నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కుర్రాడు కనిపించాడు. నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ 2 సంచులు వాడి చేతికిచ్చి పంపించాను. ఏ తేలేదా? ఏంటా బండోడికా? అవును. అంటే ఆ సంచిలో కూరగాయలు నువ్వు పంపించావా? అవునండి. ఇలాగే లేచేదాకా లేపుతున్నాయి. గుడ్ షాట్ రా. నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేసి గోపిచంద్ అంతటి వాడు అయిపోవాలి. ఫుట్బాల్ ఆడితే గోపీచంద్ సినీ హీరో ఎందుకు అవుతాడు? ఓ ముద్దు, నీకెంతసేపు సినిమాలు కాలే. నేను చెప్పేది సినిమా హీరో గోపీచంద్ గురించి కాదు, పుల్లెల గోపీచంద్ గురించి. అయినా గోపీచంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా నాన్న. కావచ్చురా, కానీ ప్లేయర్ గా అర్జున్ అవార్డు, గురువుగా ద్రోణాచార్య అవార్డు తీసుకున్న ఏకైక ప్లేయర్ రా. అలాంటి వాడు మన తెలుగువాడు అయినందుకు మనం గర్వపడాలి. తన బ్యాడ్మింటన్ లో ఎంత గొప్ప ప్లేయరో
నువ్వు ఫుట్బాల్ అంత గొప్ప ప్లేయర్ కావాలరా కావాలంటే ముందు వీడు నేర్చుకోవాలి కదండి. నేర్పిస్తానే. వచ్చే సమ్మర్ హాలిడేస్ లో మంచి కోచ్ని పెట్టి నేర్పిస్తాను. ఏ ఆటకైనా కోచ్ ఇంపార్టెంట్ కదా నాన్న. అవునరా, ఉత్తరం ఎంత బాగా రాసినా అడ్రస్ సరిగ్గా రాయలేదనుకో అది గమ్యస్థానానికి ఎలా చేరదో అలాగే నీకు ఆట ఎంత బాగా వచ్చినా సరైన కోచ్ చేయి పడలేదనుకో నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాలేదు. అలా అయితే నన్ను ట్రైన్ చేసే కోచ్ ఎక్కడున్నారో. సెకండ్ బిల్ వచ్చింది, దిగండి దిగండి. దిగమ్మా, దిగు. ఇదిగో బాబు, నా పేరు బాబు కాదు, ఈర బాబు. అలాగా, ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని కలవాలి. మా ప్రెసిడెంట్ గారి దగ్గరగా రండి రండి తీసుకెళ్తా. ఆయన మా ప్రెసిడెంట్ గారు ఏండే, ఈయన మన ఊరు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్, మిమ్మల్ని కలవడానికి వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రాము అండి. పర్సనాలిటీ చూసి భీముడేమో అనుకున్నాను. సరదాగా నన్ను ఏమనుకోకండి. లగేజ్ చేసుకుని ఇలా బయలుదేరేటి పంచాయతీ ఆఫీసులో ఉందానా? అబ్బాయి కాదండి, ఇల్లు వెతుక్కుంటాను. ఓహో, మీకు అవసరం లేదులేండి, నా ఇంట్లో ఉంది కానీ పదండి. రే గిట్టు నాకు ఐస్ ఇప్పించరా. ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు. రే మీరందరూ వెళ్ళండి, నేను ఇప్పుడు వచ్చేస్తా. ఇదిగో నాకు 2 ఐస్లు ఇవ్వు. ఒకటి మ్యాంగో, ఇంకటి ఆరెంజ్. ఇప్పుడే కనిపించాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. నా కూరగాయలు ఏం చేసావురా? అమెజాన్ సార్. ఆ డబ్బులు ఏం చేసావురా? వాటితోనే ఇది కొనుక్కు తింటున్నా. తింటావురా, బాగా తిను, తర్వాత దెబ్బలు తినాలి కదా. ఎందుకు సార్? ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెడతాను కదా. సార్ మర్చిపోయాను సార్. సార్ ఇది ఒరేయ్, మీరు టెస్టింగ్ చదివారా? చదవలేదురా. మరి నువ్వు? నేను చదివానుగా. అమ్మయ్యా, అయితే మన నలుగురు చదివినట్టేరా. అదెలా? చెప్తా వంగు. నేనేం చెప్పాను? చదువుకురమ్మని చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? ఏంటి సార్ ఆ కొట్టడం? సరిగ్గా చదవట్లేదు సార్. సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా? తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. దెబ్బ కనిపించిన చోట కొట్టాలి. రై వెనక్కి తరగరా. రై, మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టొచ్చు, కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అందుకే అవుట్డోర్ లో పెట్టాను. కూర్చోండి. సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్? Shut up. ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా? ఒకరి వెనకాల ఒకడు కూర్చోండి. ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది. కూర్చోండి. మాకు కావాల్సింది అది. కూర్చో. ఇప్పుడు రాయండి. వెనక్కి తిరుగుతానండి. రైట్. నారదముని అంటే ఏంటో చూపిస్తాను రా. నాతో పెట్టుకుంటారా మీరు? సార్ మీకు ఫోన్ వచ్చి. రేయ్, కాపీ కొట్టారో చంపేస్తాను. రాస్తూ ఉండండి. రేయ్, నా వీప్ మీద పేపర్ ఎక్కడ ఉంది? అయినా 5వ వాడివి నువ్వెవర్రా? రేయ్, మీరు సామాన్యులు కాదురా. వీపునంది తోముకోవడానికి గోక్కోవడానికి అనుకున్నాను, కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారా. మీలాంటి వాళ్ళకి మామూలు పనిష్మెంట్ పనికిరాదు. వెనక్కి తిరగండి. తిరగండి వెనక్కి. ఏంటి? పోయి తిరగారండి. దెబ్బలంటే భయం వేద వల్ల. నువ్వు రావేంట్రా? నేను ఫేస్ టు ఫేస్ చూసుకుంటాను. వాళ్ళకి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా? నేను ఆల్రెడీ పోస్ వచ్చాను మాస్టర్. ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్. రేయ్, తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా. అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వందో మాస్టర్, ఒక్కసారి క్షమించను. మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను. వందో. సరే, నేను వంగుతాగానే కొట్టకూడదు. పట్టుకున్నా ఉంటా ఎలా కుదురుతుంది? వందో. కొట్టండి మాస్టర్, పర్లేదు. రాలాంటి మొగడు వేదవల్లారా. వయసు మించిన పనులు చేస్తారా? ఎప్పుడు కొట్టవలసిన అమ్మాయిలకి బిట్లు ఇప్పుడు నుంచో కొడతారా? కలగమాయగా కోరిక తీరగా నా కట్టు తీరగా కలగమాయగా కలగమాయగా కోరిక తీరగా కలగమాయగా కోరిక తీరగా నా కట్టు తీరగా కలగమాయగా కలగమాయగా. అంత మామూలుగా నడుస్తున్నారా? నొప్పెట్టట్లేదా? అసలు తగిలితే కదరా నొప్పెట్టడానికి. నాకు వెనక వాచిపోయింది, మీకెందుకు తగలేదు? వామో వామో, ఇవెప్పుడు పెట్టుకున్నారా? ఇందుకే పిలిచాను, నువ్వు రాలేదు. దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా. అయినా చిన్న పిల్లాడు నన్ను చూడకుండా నన్ను ఇంత
అంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న ఏడేడి పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియాస్ బైరవా కాదురా. సార్, ఏదో ఫ్లోలో. తేరా నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా? మిమ్మల్ని అనలేదు సార్, ఆ. మిమ్మల్ని అంటానా సార్? నీకొక్క డోస్ సరిపోదురా? బాత్రూమ్ అప్పుడు రావాల్సింది ఇప్పుడు. అప్పుడు కొడితే ఇప్పుడు వచ్చిందా? వెళ్ళు. ఇప్పుడు వచ్చేసారు సార్. వెళ్ళరా. మన సీటుకి ఏమి సరిపోతాయి? 1 2 3. ఇది పెద్దగా ఉంది. ఇప్పుడు ఎంత కావాలంటే అంత కొట్టుకోండి సార్. నోర్మయ్య యాదవ, ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినేరా. కొట్టిన చోట కొట్టకూడదురా, చేతి మీద కొడతాను రా. ఇక్కడే కొట్టండి సార్. నో, నేను చేతి మీదే కొడతా. సార్, చిన్న కొట్టు, పెద్ద కొట్టు. చడా, నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను, కానీ నువ్వు చెప్పినట్టు నీ ఆర్డర్స్ ఫాలో అప్ చేయండి రా. సార్, ఈ చిన్న ప్లేస్, ఇది పెద్ద ప్లేస్, కొట్టండి సార్. పెద్ద ప్లేస్ వద్దు, చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను. పట్టు. ప్లీజ్ సార్. సార్, నేను కష్టపడి బాత్రూమ్ కూడా వచ్చాను సార్. పట్టు. అయ్యో, పట్టు. సార్, పట్టు. ప్లీజ్ సార్. పట్టు. సార్, వద్దు. హెడ్ మాస్టర్ గారిని కలుద్దామని వచ్చాను. ఆయన రూమ్ లో లేరు. క్లాస్ లో ఉన్నారా? క్లాస్ లో కూడా లేరు, నీ ఎదురుగా ఉన్నారు. నేనే హెడ్ మాస్టర్ని. నేను కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని. నా పేరు రాము అండి. నా పేరు నారదముని. చూడు, ఈ స్కూల్లో పిల్లలు మామూలు కాదు, పరమ కంత్రీలు. వాళ్ళని వదిలేసామనుకో క్లాస్ అంతా జంత్ర మంత్ర చేసేస్తారు. జాగ్రత్తగా చూసుకో. అలాగే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. అందరు అలా గుడ్ బాయ్ ఉండరు గాయత్రి, అందరు బేడ్ బాయ్. కూర్చోండి రా. సైలెంట్, సైలెంట్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. నువ్వు కూర్చోలేదే? అంటే సెగ్గడ్డ. ఓహో, నేను మీ స్కూల్ కి కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని. నా పేరు తిరుపతి లడ్డు. వెరీ గుడ్. నా పేరు సాకేత్ రామ్. అందరూ రాము అని పిలుస్తారు. నాకెవరు తిరుపతి లడ్డు అని పేరు పెట్టారు గాని చాలా మంచి పేరు పెట్టారు. ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే అందరికీ ఇష్టం. అందరికీ ఇష్టమైన ఆ ప్రసాదం పేరు ఎవరు పెట్టారు ఒకసారి పైకి లేస్తే చూడాలని ఉంది. నువ్వేనా అన్నది? అవును సార్. నీ పేరేంటి? రాంబాబు. థ్యాంక్స్, చాలా మంచి పేరు పెట్టావు. చదువుకునే రోజుల్లో ఇలా నిక్నేములు పెట్టి టీచర్స్ ని ఫ్రెండ్స్ ని పిలవటం బానే ఉంటుంది. నాకు తెలిసి మీలో మీరు కూడా ఇలా పిలుచుకుంటుంటారు, అవునా? అయితే తనకు కూడా ఓ పేరు పెట్టే ఉంటారు. ఏంటి తన నిక్నేమ్? తారు డబ్బా. ఏంటి రాంబాబు అలా అయిపోయావు? ఓ, నీ నిక్నేమ్ విని అందరూ నవ్వుతున్నారని ఫీల్ అవుతున్నావా? ఎదుటి వాళ్ళని ఏడ్పించడం, గేల్ చేయడం మనకు సరదాగానే ఉంటుంది. అదే మన ఎవరన్నా చేస్తే బాధగా ఉంటుంది. అల్లరి చెయ్యాలి, కానీ ఆ అల్లరితో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు, సరేనా? కూర్చో. నాకు ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి పాఠం వద్దు, పరిచయం చేసుకుందాం. ఒక్కొక్కరు మీ పేరు చెప్పి తెలుగులో సామెత గాని, పద్యం గాని, సూక్తి గాని చెప్పండి. ఫస్ట్ నువ్వు చెప్పు. నా పేరు సుప్రియ సార్. నేను సామెత చెప్తానండి. గోపురాలు కట్టేవాడు పైకెళ్తాడు, గోతులు తీసేవాడు కిందికెళ్తాడు. నెక్స్ట్. నా పేరు మోనికా అండి. నేను సామెత చెప్తాను. కడుపు కూటికేడుస్తే కొప్పు పూలకేడ్చింది. వెరీ గుడ్, బాగా చెప్పావు. నా పేరు పార్వతి. నేను ఒక సూక్తి చెప్తాను. మాట్లాడిన మాట, జరిగిన కాలం, వదిలిన బాణం, వదులుకున్న అవకాశం తిరిగి రావు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. నెక్స్ట్. నా పేరు గాయత్రి. నేను ఒక పద్యం చెప్తాను. పట్టు పట్ట రాదు, పట్టి విడువ రాదు, పట్టెనేని బిగయ పట్ట వలయు, బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్, మీరు చెప్పండి. శ్రీను, పండు, చంటి. ఏంటి మీ నలుగురు పేర్లు చెప్పుకూర్చున్నారు? పద్యమో సామెత ఏదో చెప్పండి. అంటే విడివిడిగా కాకుండా ఒకేసారి కలిసి పాడదాం. సరే, పాడండి. అందరు లేవండి. మొదలెట్టండి. 1 2 3. ఇంకోసారి పడమంటారా? ఎరా కొబ్బరి తోటలో కాపు అంతా దింపేశారా? దింపేశామండి. సరే, అలాగైతే రే పాలకొల్లు నాగేశ్వరరావు ఫోన్ చేసి పట్టుకెళ్ళిపోమని చెప్పండి. హలో, నేను సెకండ్ హెడ్ వాళ్ళ ప్రెసిడెంట్ దొరబాబుని మాట్లాడుతున్నాను. ఎవరు? నేను బావా, ప్రియని. ప్రియా, నువ్వా? బాగున్నావమ్మా? బ్రహ్మాండంగా ఉన్నాను. మీ టీవీ 9 ఎలా ఉంది? మా ఛానల్ కి
చాలా బాగుంది. అక్క ఎలా ఉంది? మీ అక్కకే కూర గుమ్మడికాయల గుమ్మటంగా ఉంది. నా మరదలు నీ చెల్లె. ప్రియా అక్క ఎలా ఉన్నావు? బాగున్నాను. మాస్టర్ గారు రా, ఆయన ఇక్కడ వెళ్దాం. మాస్టర్ గారు మీరేంటి ఇక్కడ? ఊరు చూద్దామని వచ్చాను. మీ ఆట చూసి ఆగిపోయాను. చాలా బాగా ఆడుతున్నారు. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? ఎవరి దగ్గర నేర్చుకోవట్లేదు మాస్టారు. రోజు ఇలాగే మాకు మేమే ఆడుకుంటున్నాం మాస్టారు. అవును మాస్టర్. వెరీ గుడ్. ఎవరు కోచింగ్ లేకుండానే మీరు ఇలా ఆడుతున్నారంటే మీకు సరైన కోచింగ్ ఉంటే చాలా మంచి స్టేజ్కి వెళ్తారు. మీకు ఫుట్బాల్ అంటే ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. అయితే మీకు ఫుట్బాల్ ఆడటం వచ్చా సార్? వచ్చు, ఆడతాను. మీరు ఫుట్బాల్ ఆడతారా? నువ్వెందుకు ఇలా అంటున్నావో నాకు అర్థమైందిలే. ఈ పర్సనాలిటీ చూసే కదా నేను ఫుట్బాల్ ఎలా ఆడతానని నీకు డౌట్ వచ్చింది. ఇప్పుడు కాదు గానీ కాలేజ్ డేస్ లో చాలా బాగా ఆడేవాడిని. అప్పుడు నాది పర్సనాలిటీ కాదులే. అయితే మీరు మాతో ఆడదురు గాని రండి మాస్టారు. నేను రాను గానీ మీరు ఆడండి. మీరు ఎలా ఆడాలో చెప్తాను, సరేనా? పదండి. నమస్కారం, కూర్చోండి. జాతర ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయండి? అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనండి. ఏమండి పూజారి గారు, పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? పూర్తయినాయండి. సరే. ఏమయ్యా భద్రం, నీ లైటింగ్, సౌండింగ్, మైక్ సెట్ అన్ని కండిషన్లు ఉన్నాయి కదా? ఊరేగింపు కావలసిన పెట్రోల్ బాక్స్ లైట్లతో సహా రెడీ ఉన్నాయి. సరే సరే. ఎరా ప్రసాదం కొండలు రెడీ చేసావా? బాబు చేసేసానండి. అవి చేసేవాళ్ళు తెలు కానీ ఇది ఎక్కువ చేస్తున్నాం. ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి, ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి? మీలాంటి వాళ్ళు ఉండగా కళా పోషణ లేకుండా ఉండదా? అద్భుతమైన డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను. కళారాణి అని శంకరాపురంలో మంజు భార్గవ్ ఏం మాత్రం తీసుకోకుండా డాన్స్ చేస్తే మురముళ్ళతుంది. భరతనాట్యాలు మనకెందుకండి? పెద్ద పోటుగాళ్ళలాగా మీరే కదా కావాలన్నారు. నాకు తెలుసు మీరేం చేయకపోయినా డాన్స్ బేబీ డాన్స్ కావాలంటారు. కరెక్ట్ గా చెప్పారండి. జనం కోసం గుడి ముందు భక్తి నాట్యం, మన కోసం తోటలో రక్తి నాట్యం. మన ఇంటికి వెళ్తుందా? ఆ పటాలనకాలు ఉన్నాయి. ఆర్తి కర్పూరం అది కూడా అక్కడే ఉంది. కొబ్బరికాయ ఏట్రా ఎప్పుడు లేని ఇవన్నీ అడుగుతున్నావు? దేవుడి మీద భక్తి గాని పెరిగిందా? ఇవన్నీ దేవుడికి కాదు, నా ధీరుడికి. నా మీద ఉండే ప్రేమతో రెండోసారి రిలీజ్ అయ్యాడు నా బంగారం. అమ్మా తొందరగా కొబ్బరికాయ ఇవ్వమ్మా, నేను పగలగొట్టాను. ఏడ్సావులే, ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తెగ తిడతాడు. ఇప్పుడు ఇదంతా చూశాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు, ఆయనే పగలు కొడతాడు. తొందరగా పోయి స్కూల్ కి తయారవు. ఈ రోజు ఆడ స్కూల్కి వెళ్ళలేదు. ఈ రోజు స్కూల్ ఎక్కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ ఏం మానేమంటున్నాడండి? నానా ఈ రోజు స్కూల్ మానట్లేదు నానా. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పాఠాలు చెప్తారు నానా. ఎన్ని రోజులైనా స్కూల్ మానేయొచ్చు, ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు నానా. చదివేది కలెక్టర్ చదువు కదా కదా, ఒక రోజు మానేసేది అయిపోవడానికి. కొంపలే మునిగిపోగాని రోజుకు మానే. నేను పని మీద పక్కూరు వెళ్తాను, నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి. నానా ఈ రోజు అసలు మానలేను. నేను మానమని చెప్తుంటే మాన నాకే ఎదురు. ఊరుకోవయ్యా, ఎవరైనా స్కూల్ కి వెళ్ళనంటే కొడతారు. నువ్వేంటి ఈడు స్కూల్ కి వెళ్తానంటే కొడతానంటున్నావు? అయినా నాకు ఈడు సాయం ఏమి అక్కర్లేదు, నేను ఒక్కదానే చూసుకోగలను. నువ్వెళ్ళు. నువ్వు ఇలా కారాలు చేపెట్టాడు ఇలా తయారడు. ఇప్పుడు చూస్తా అమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నా. స్కూల్కి నీకు విషయం తెలుసారా? ఈ రోజు నేను స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తున్నా. ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా? అవునరా, నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడని వాడు అభిమానే కాదురా. సర్లేరా, అదేం కొత్త సినిమా ఏం కాదు కదా. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా నాకు కొత్తగానే ఉంటుందిరా. మీరు వస్తారంటే రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను. రావాలనే ఉంది కానీ మన నలుగురు స్కూల్ కొడితే డౌట్ వస్తుందేమో. పైగా ఆ హెడ్ మాస్టర్ మన నలుగురు మీద బాగా పగబట్టున్నాడు. నుండి మన
వెళ్ళకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. అసలు స్కూలే లేకపోతే అంటే హెడ్ మాస్టరే ఈ రోజు స్కూల్కి సెలవిస్తారు. ఏ కారణం లేకుండా సెలవు ఎందుకు ఇస్తారు? ఆయన ఎందుకు సెలవిస్తారు? నేను ఇప్పిస్తా. ఎలా చెప్పను, చూపిస్తా. హలో హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్. ఏమే నారదముని, ఏమే నారదముని, నువ్వు హైట్ తక్కువ విన్నాను, నీకు బ్రెయిన్ కూడా లేదా? ఎవడా నువ్వు? నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావు? అబ్బా, మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదు అనకపోతే నీ ప్యూన్ కు బ్రెయిన్ లేదు అంటారేంటి? అయినా కలెక్టర్ ని ఎదిరించి మాట్లాడే అంత ధైర్యం వచ్చినా నీకు? పేరులో ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా? సారీ నాకు తెలియదు సార్. ఏంటి తెలిసేది? అసలు నువ్వు హెడ్ మాస్టర్ ఎలా అయ్యావయ్యా? ఎలా అవటం ఏంటి సార్? ఎంఏ బిఈడి చదివయ్యాను. చదువు ఉంటే సరిపోతుందా? అసలు జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్, కొంచెం బ్రెయిన్ అన్నా ఉండాలి కదా. ఆయన డిఇఓ చనిపోతే సెలవు ఇవ్వకుండా స్కూల్ నడిపిస్తున్నావా? అయ్యో, డిఓ గారు చచ్చిపోయారా? నాకు తెలియదు సార్. ఇప్పుడు తెలిసింది కదా, సెలవు ఇచ్చాయి. అలాగే సార్. ఓకే ఓకే ఓకే. నమ్మేశాడు. రే, డిఓ గారు చనిపోయారంట, స్కూల్కి సెలవు. గంట కొట్టే. ఓకే సార్. వెళ్ళి. ఒరేయ్, సినిమా స్టార్ట్ అయిపోయింది రండ్రా. హలో, కొంచెం కింద కూర్చుంటారా? ఈసారి కూడా పట్టుకోలేదు. వైట్ చూద్దరు అమ్మాయి వచ్చిందా? ఎక్కడి నుంచి తలకేసి ఎవరికోసమైనా వెతుకుతున్నారా? అవునండి, ఇందాక ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు ధరేసుకుని మట్టు కోసం. హలో, మేము కూడా సినిమా చూడాలండి. తల తీసి పక్కన పెట్టండి. ఎక్కడో విన్నట్టుంది. అమ్మ నా కొడక, స్కూల్ ఎగ్గొట్టి థియేటర్కి వస్తావా? నిజంగా చెప్తా అయిపోయాక. అబ్బా, ఇంట్లో తెలియకుండా సినిమాకి వస్తే వీడి వల్ల సగం సినిమా చూడలేకపోతున్నాను రా. ఆ కాళ్ళ పేరు కత్తి నా దగ్గర ఉంటే ఈడు తలే తీసేసేవాడిని రా. అయినా ఈడి పని ఇప్పుడు కాదురా, ఇంటర్వెల్ చెప్తా ఉంటే ఇంటర్వెల్ ఇప్పుడు చూడండి రా. ఏరా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నన్ను సినిమా చూడనివ్వా? సిరలో సగం నీ తలకాయ మూసేస్తుంది. నువ్వే తండ్రి ఓనర్వా? నేనే స్కూల్ ఎక్కట్లేదు. ఈ రోజు స్కూల్ సెలవు. ఏది వెయ్యాలో కూడా నువ్వే చెప్తావు. నాకు హోటల్లో కూర్చోబట్టే కూర్చోడం సినిమాకి వస్తావా? ఏంటయ్యా నువ్వు సంపెత్తవా అని? చిన్న పిల్లడు ఏదో తెలియక చేసుంటాడు. ఆడు చిన్న పిల్లాడంటే కోస్తే కోస్తా మాత్రమే సరిపోతాడు ఏదవ్వా. పైగా ఈయన గారు సినిమా చూసేటప్పుడు తలాటం రాకూడదంట, వస్తే తల తీసేస్తాడంట. నా తల తీసేస్తాడంటాడు. ఎలా చూస్తున్నాడు చూడు. ఆ తల నీదనుకోలేదు. మరికొద్ది సేపట్లో తూర్పు గోదావరి జిల్లా జట్టుకి సకినేటిపల్లి జట్టుకి మధ్య ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. రిఫరీ రెండు టీముల కెప్టెన్ ని టాస్ కి ఇన్వైట్ చేశాడు. చూద్దాం టాస్ ఎవరు గెలుస్తారు. హెడ్ హెడ్. ఏం కావాలి? మాకి కోట్ కావాలి. ఓకే. సకినేటిపల్లి జట్టు కెప్టెన్ సీను టాస్ గెలిచి గ్రౌండ్ తీసుకున్నాడు. నేను చెప్పింది గుర్తుందిగా, మనం గెలవడం కన్ఫర్మ్. మన గెలుపుతో లైఫ్ లో ఇంకోసారి వాళ్ళ ఫుట్బాల్ ని టచ్ చేయకూడదు. నేను మీకు ఎలా ఆడాలో చెప్పాలనుకోవట్లేదు, ఎందుకు గెలవాలో చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న ఆట పడిన కష్టం ఈ రోజు కోసమే. ఈ రోజు మీరు గెలిచారా, ఇంక జీవితంలో మీకు ఓటమి ఉండదు. సో మీరు గెలవడం కోసం ఆడాలి, సరేనా? మాస్టర్, ఆట ఎంతసేపు ఉంటదండి? ప్యాక్ ఆటలాగా రోజులు ఉండదు.
మొత్తం గంటన్నర. 45 నిమిషాలు ఫస్ట్ హాఫ్, 45 నిమిషాలు సెకండ్ హాఫ్, మధ్యలో 10 నిమిషాలు బ్రేక్. మరికొద్ది క్షణాల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఆట మొదలైన కొద్దిసేపటికే జిల్లా జట్టు తన మొదటి గోల్ చేసింది. సకినేటిపల్లి జట్టు గోల్ చేసి స్కోర్ సమం చేసింది. ఇప్పుడు స్కోర్ 1-1. నేను అనుకున్న దానికంటే బాగా ఆడుతుంది సకినట్పల్లి టీం. ఏ మాత్రం కేర్లెస్ గా ఉన్నా మనం ఈ గేమ్ ఓడిపోతాం. ఆ ముగ్గురులో ఒకరిని సెకండ్ హాఫ్ లో దిక్కుంటా చేయాలి మనం. పండుని దిక్కుండా చేయొచ్చు. వాళ్ళ నాన్న వీక్నెస్ నాకు తెలుసు. వాళ్ళ నాన్నతోనే మాట్లాడతా. అవునా? అయితే వెళ్ళి మాట్లాడు. Come on, Gopal. Go, 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 go. రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా జట్టు వాళ్ళు బంతిని గోల్ పోస్ట్ వైపు తీసుకెళ్తున్నారు. గోల్! ఇప్పుడు స్కోరు 2-1. సకినేటిపల్లి జట్టు గోల్ కీపర్ బంతి ఆపే ప్రయత్నంలో గాయపడటంతో జిల్లా జట్టు ప్లేయర్ సునాయాసంగా గోల్ చేయగలిగాడు. తూర్పు గోదావరి జిల్లా జట్టు సకినేటిపల్లి జట్టు మీద పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పుడు స్కోర్ 3-1. మీకు మీ అబ్బాయి డిస్ట్రిక్ట్ టీమ్ లో ఆడి మీ పరువు నిలబెట్టాలందా లేదా? ఎందుకు లేదు? అందుకోసమే కదా వాడు అంత కష్టపడి ఆడుతుంది. ఆ టీంలో ఎంత ఆడినా ఉపయోగం లేదు. చూసారుగా, స్కోర్ 3-1. గ్యారంటీగా మా టీం మీద మీ టీం ఓడిపోతుంది. దాంతో మీ పరువు పోతుంది. మీ వాడికి డిస్ట్రిక్ట్ టీంలో ఆడే ఛాన్స్ కూడా పోతుంది. అది పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెకండ్ హాఫ్ లో మీ వాడిని ఆడకుండా కూర్చోబెట్టండి. మా కోచ్ తో చెప్పి మీ టీం ఓడిపోయినా కూడా మీ వాడిని డిస్ట్రిక్ట్ టీంలో సెలెక్ట్ చేస్తాను. ఆలోచించుకోండి. ఆటలో మొదటి 45 నిమిషాలు అయిపోయాయి. జిల్లా జట్టు 3-1 ఆధిక్యంలో ఉంది. వెల్ డన్ బాయ్స్.
ఇలాగే ఆడితే సెకండ్ హాఫ్ కూడా మంది. ఓకే ఇప్పుడు ఏం జరిగిందని మీరు అందరూ ఇలా ఉన్నారు? మీరు అనుకున్నట్టు మేము ఆడలేకపోయాం మాస్టర్. అవును మాస్టర్, మనం ఓడిపోతామని చాలా భయంగా ఉంది మాస్టర్. చూడండి, ఓటమి గురించి ఆలోచించేవాడు ఎప్పుడు జీవితంలో గెలవలేడు, గెలిచేవాడు ఎప్పుడు ఓటమి గురించి ఆలోచించడు. అయినా గెలిపోవటములు గ్రౌండ్ లో ఉండవు, మన మైండ్ లో ఉంటాయి. గెలవాలని పట్టుదల మీలో ఉండాలి, కానీ మీరు తప్పకుండా గెలుస్తారు. గాయత్రి, ఆ రోజు క్లాస్ లో వేమన పద్యం చెప్పావు, గుర్తుందా? గుర్తుంది మాస్టారు. ఒకసారి చెప్పు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగయ పట్టవలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ చెప్పు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగయ పట్టవలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టలేని బిగే పట్టవలయు పట్టు విడుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. కమ్ ఆన్ బాయ్స్, మన ఆడేది దేనికోసం? గెలుపు కోసం. మన ఆడేది దేనికోసం? గెలుపు కోసం. మన ఆడేది దేనికోసం? గెలుపు కోసం. ఏంటన్నా? నువ్వు గ్రౌండ్ లోకి వెళ్ళదు, కూర్చో. దేనికి? నీకు డిస్ట్రిక్ట్ ప్లేయర్ గా సెలెక్ట్ అవ్వాలనుందా లేదా? ఉంది. అయితే నోరు మూసుకు అది కాదు నాన్న. కూర్చోమన్నానా? బాయ్స్ కొంచెం జాగ్రత్తగా ఆడండి, చూసుకుని ఆడండి, ఫోకస్ మాస్టారు, మా వాడికి కడుపులో నొప్పుకుందంటండే, మీకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు. అలాగా? అవును మాస్టారు. అయితే రెస్ట్ తీసుకో. సచ్చే, నువ్వు వెళ్ళు, కూర్చో. ఓకే సార్. ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ కాబోతోంది. ఫస్ట్ హాఫ్ లో వెనకబడిన సకినేటిపల్లి జట్టు సెకండ్ హాఫ్ ఎలా ఆడుతుందో చూడాలి. అద్భుతంగా గోల్ చేశాడు. స్కోర్ 2-3. Come on, shoot, shoot. Come on, shoot, shoot. Oh, shit. బాల్ పట్టుకున్నాను. ఇప్పుడు బాగా పని పని కాలు కాలు పడేరా. అయ్యో నేను నాన్న సీను రా కూర్చో. ఏం కాలేదు కదా? అయ్యో పండు, నువ్వు వెళ్తావా? ఇంకా నొప్పి తగ్గలేదు మాస్టారు. సరే, అది సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్. జిల్లా జట్టు గోల్ చేసి తన ఆధిక్యాన్ని పెంచుకుంది. ఇప్పుడు స్కోర్ 4-2. రే నాగు నాగు, నెక్ నెక్ బాల్ నెక్. కమాన్ కమాన్. ఏమిటి సార్, బాల్ వాళ్ళు అలా తీసుకెళ్తున్నారు? చేతితో టచ్ చేయకుండా ఎలాగైనా తీసుకెళ్లొచ్చు. సకినేటిపల్లి జట్టు నమ్మశక్యం కాని రీతిలో గోల్ చేసింది. ఇప్పుడు స్కోర్ 3-4. ఇంకొక 5 నిమిషాల్లో సెకండ్ హాఫ్ టైం అయిపోతుంది. ఈలోగా సకినేటిపల్లి జట్టు గోల్ చేయకపోతే ఆ జట్టు ఓడిపోయినట్టే. గ్రౌండ్ లో చంటిగాడు ఒక్కడే అయిపోయాడు రా.
మన ఇద్దరిలో ఏ ఒక్కడు గ్రౌండ్ లో ఉన్నా మ్యాచ్ కొట్టచ్చు. పాపం రా, మాస్టర్ మన కోసం ఎంత కష్టపడ్డారా. ఊరంతా మన మీద ఎంతో ఆశ పెట్టుకొని మన కోసం వచ్చారా. కానీ నాకు దెబ్బ తగలడం, నీ కడుపులో పిలవడం ఇప్పుడే జరగాలారా. ఛా, మా వాళ్ళ టాలెంట్ మీద ఉన్న నమ్మకం. నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరి ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ నెగ్గాలి. ఇప్పటి వరకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే మీ వెనకాల ఉంటారు. ఇప్పుడు ఊరు మొత్తం మీ వెనకాల ఉంటుంది. నేను ఆడతాను మాస్టర్. ఏంట్రా ఆడేది? కడుపు నొప్పుతో ఆడతాను నాన్న, ఆడతాను. నువ్వు చెప్పినట్టు ఆడకుండా డిస్ట్రిక్ట్ టీమ్ లో వచ్చే ప్లేస్ నాకు వద్దు. మాస్టర్ కోసం, ఊరు కోసం నేను ఆడతాను. సూరి వెళ్ళరా. పండు ఎలాగైనా నువ్వు స్కోర్ సరే, సాధించే. మాస్టర్. వెళ్ళు. ఏంట్రా చూస్తున్నావో? నా కొడుకు ఆలోచించినట్టు నేను ఆలోచించలేకపోయాను రా. ఇప్పుడు చెబుతున్నాను, చూస్తుండో నా కొడుకు ఎట్టా ఆడతాడో చూస్తుండో. నన్ను క్షమించండి మాస్టారు, తప్పు చేశాను. ఆట ఆఖరి నిమిషానికి వచ్చేసింది. సకినేటిపల్లి జట్టు గోల్ చేసి స్కోర్ సమం చేస్తారో ఓడిపోతారు. ఆఖరి నిమిషంలో సకినేటిపల్లి జట్టు గోల్ చేసి స్కోర్ సమం చేసింది. ఇప్పుడు స్కోర్ 4-4. ప్రెసిడెంట్ గారు, టైం అయ్యేసరికి రెండు టీములు సమానంగా గోల్స్ చేసాయి కదా, మరి ఏ టీం గెలిచినట్టు? ఆ విషయం ఆ పోస్ట్ మాస్టర్ అడుగు. రెండు టీంలు గోల్ సమానంగా చేశారు కాబట్టి ఎక్స్ట్రా టైం ఉంటుంది. మరి అప్పుడు కూడా సమానంగా గోల్స్ చేస్తే ఏం చేస్తారు? అప్పుడు పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. పెనాల్టీ షూట్అవుట్ అంటే అర్థమైంది ఏంట్రా? ఎక్స్ట్రా టైం ఆడతారా? డైరెక్ట్ పెనాల్టీనా? పెనాల్టీ షూట్అవుట్. మీకేమైనా అభ్యంతరం ఉందా? లేదు. ఓకే. బాయ్స్ 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 కమాన్ 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 కమాన్. వాళ్ళ గోల్ కీపర్ చాలా వీక్, అందుకే నేను పెనాల్టీ షూట్అవుట్ అడిగాను. గెలవడానికి ఓడిపోవడానికి మధ్య మనకున్నది 5 గోల్సే. ఇప్పటి వరకు గెలిపించే బాధ్యత మీ అందరిది, కానీ ఇప్పుడు సగం బాధ్యత నీదే కిట్టు. తప్పకుండా మాస్టర్. ఇప్పుడు పెనాల్టీ షూట్అవుట్ స్టార్ట్ కాబోతోంది. జిల్లా జట్టు కెప్టెన్ బాల్ ని కిక్ చేయబోతున్నాడు. శభాష్.
తాతారా హోటల్లో మిగిలిందంతా నీ కొడుకే పెడుతున్నట్టున్నా చూడు గోల్స్ ఆపట్లేదు. అంతా నీ వల్లే. ఒరేయ్ మీ ఓడి చాలా గోల్స్ వదిలేశాడు. ఈ గోల్ కూడా వదిలేసి నెక్స్ట్ మనం గోల్ చేయలేదనుకో మనం ఓడిపోతాం. ఒరే కిట్టు, బాలా బాలరా, మన ఊరి పరువు కాపాడు. ఆపో. సకినేటిపల్లి జట్టుకి ఇదే లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు గనక వాళ్ళు గోల్ చేయగలిగితే జిల్లా జట్టు మీద 4-3 స్కోర్ తో గెలుస్తారు. జగదీష్. శ్రీను బలం రైట్ కిక్, లెఫ్ట్ సైడ్ జంప్ చేయి. సకినేటిపల్లి జట్టు కెప్టెన్ గోల్ చేసి తన జట్టును అద్భుతంగా గెలిపించాడు. రే గిట్టు నాకు ఐస్ ఇప్పించరా. ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు. రే మీరందరూ వెళ్ళండి, నేను ఇప్పుడు వచ్చేస్తా. ఇదిగో నాకు 2 ఐస్లు ఇవ్వు. ఒకటి మ్యాంగో, ఇంకటి ఆరెంజ్. రే ఇప్పుడే ఇప్పించాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. నా కూరగాయలు ఏం చేసావురా? అమెజాన్ సార్. ఆ డబ్బులు ఏం చేసావురా? వాటితోనే ఇవి కొనుక్కు తింటున్నా. తింటావురా, బాగా తిను. తర్వాత దెబ్బలు తినాలి కదా. ఎందుకు సార్? ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెడుతున్నాను కదా. సార్ మర్చిపోయాను సార్. సార్ ఇది ఒరేయ్, మీరు టెస్టింగ్ చదివారా? చదవలేదురా. మరి నువ్వు? నేను చదివానుగా. అమ్మయ్యా, అయితే మన నలుగురు చదివినట్టేరా. అదెలా? చెప్తా వంగు. నిన్నేం చెప్పాను? చదువుకురమ్మని చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? ఏంటి సార్ కొట్టడం? సరిగ్గా చదవట్లేదు సార్. సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా? తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. దెబ్బ కనిపించిన చోట కొట్టాలి. రై వెనక్కి తరగరా. రేయ్ మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టొచ్చు, కానీ అక్కడ మీకెవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అందుకే అవుట్డోర్ లో పెట్టాను. కూర్చోండి. సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్? షట్ అప్. ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా? ఒకరి వెనకాల ఒకడు కూర్చోండి. ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది. కూర్చోండి. మాకు కావాల్సింది అది. కూర్చో. ఇప్పుడు రాయండి. వెనక్కి తిరుగుతారండి. రైట్. నారదముని అంటే ఏంటో చూపిస్తాను రా. నాతో పెట్టుకుంటారా మీరు? సార్ మీకు ఫోన్ వచ్చింది. రేయ్ కాపీ కొట్టారో చంపేస్తాను. రాస్తూ ఉండండి. రేయ్ నా వీప్ మీద పేపర్ కర్ర ఉంది, అయినా 5వ వాడివి నువ్వెవర్రా? రేయ్ మీరు సామాన్యులు కాదురా. వీపునంది తోముకోవడానికి గోక్కోవడానికి అనుకున్నాను, కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారా? మీలాంటి వాళ్ళకి మామూలు పనిష్మెంట్ పనికిరాదు. వెనక్కి తరగండి.
తిరగండి వెనక్కి. సార్ ఏంటి? ఏంటి? పోనీ, పోనీ. పోయి తిరగారండి. దెబ్బలంటే భయం వేద వల్ల. నువ్వు రావేంట్రా? నేను ఫేస్ టు ఫేస్ చూసుకుంటాను వాళ్ళకి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా? నేను ఆల్రెడీ పోస్ వచ్చాను సార్. రే వంగా మాస్టర్ ఈ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్. రేయ్, తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా, అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వందో మాస్టర్ ఈ ఒక్కసారి క్షమించను. మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను. వంగో. సరే నేను వంగుతాగాని కొట్టకూడదు. పట్టుకున్నా ఉంటా ఎలా కుదురుతుంది. వంగో. కొట్టండి మాస్టర్ పర్లేదు. రాలాంటి అదిగో ఆడడానికి ట్యూన్ వేయండి. వెళ్ళండి. నువ్వు వంగరా, నువ్వు వంగరా. వంగడి వేదవల్లారా, వయసు మించిన పనులు చేస్తారా? ఎప్పుడు కొట్టవలసిన అమ్మాయిలకి బిట్లు ఇప్పుడు నుంచో కొడతారా? కలనిజమాయగా కోరిక తీరగా నా కసి తీరగా కలనిజమాయగా కలనిజమాయగా కోరిక తీరగా కలనిజమాయగా కోరిక తీరగా నా కసి తీరగా కలనిజమాయగా కలనిజమాయగా. అంత మామూలుగా నడుస్తున్నారా? నొప్పెట్టట్లేదా? అసలు తగిలితే కదరా నొప్పెట్టడానికి. నాకు వెనక వాచిపోయింది, మీకెందుకు తగలేదు? వామో వామో, ఇవెప్పుడు పెట్టుకున్నారా? ఇందుకే పిలిచాను, నువ్వు రాలేదు. దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా. అయినా చిన్న పిల్లాడినని చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న ఏడేడి పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియాస్ బైరవా కాదురా. ఏదో ఫ్లోలో. ఏరా, నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా? మిమ్మల్ని అనలేదు సార్, మిమ్మల్ని అంటానా సార్? నీకొక్క డోసు సరిపోదురా. బాత్రూమ్ అప్పుడు రావాల్సింది ఇప్పుడు. అప్పుడు కొడితే ఇప్పుడు వచ్చిందా? వెళ్ళు. ఇప్పుడు వచ్చేసా. లక్కీగా ఎవరు చూడలేదే. అయ్యో, రెడ్డి తాతని చంపేశారా? వాటికి హార్ట్ లో నేను చూసుకుంటాను. రే గుండు గుండు కుట్టాను. సరే, ఈయనున్నారే ఈయన రెడ్డి, నేను ఎక్కడే. ఈయన చనిపోయినట్టు యాక్ట్ చేస్తున్నారు, చావలేదు. లేదు, మీరు చెప్పేది అబద్ధం. ఇది బకెట్ తో కొట్టడం నేను చూసాను. అయ్యో, ఈవిడ బకెట్ కొట్టింది అది తమాషా కోసం. ఈవిడేమో దొంగ థీఫ్, ఈయనేమో పోలీస్. నిజంగా చూసావా, ఆయన ఒప్పుకుంటున్నారు. పోలీస్ థీఫ్. మరి మీరెంత ఎవరు? వాడు అది అడగలేదురా. ఇప్పుడు మేమందరం చిన్న చిన్న క్రైమ్ చేసి పెద్ద దొంగకు దొరికిపోయాము గేమ్ లో. అయితే నేను గేమ్ కి రానా? అయ్యో వద్దు, మేమేం చేస్తున్నాం. గుడ్ ఐడియా, రారా లడ్డు. అలా కుట్టాను. ఏదో ఒకటి మనం ఆడుకుందాం. అయ్యో అక్కడ వద్దు, హార్ట్ లో హోల్ అవుతుంది. ఎక్కడ షూట్ చేసినా హోలేరా. నాకు హార్ట్ లో రెండో హోల్ వస్తుంది. అయ్యో హరివైరప్ప. రే, నువ్వు పోలీస్, నేను దొంగ. నేను ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తాను. మాస్టర్ ప్లాన్. రే, వీళ్ళు నా వజ్రాలని దాచిపెట్టారు. నా వజ్రాలు నాకు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఓకే నానా, నీ డైలాగ్ చెప్పు. రే ఇచ్చే రామ్, మా అబ్బాయి ప్రాణం రా ప్లీజ్. నీ యాక్టింగ్ బాగలేదు. వజ్రాలు ఇవ్వకపోతే మా అబ్బాయి చేస్తాడని బాగా యాక్ట్ చేయి డాడీ. ఉండ్రా. అయ్యో, నేను చెప్పేస్తాను. వజ్రాలు చిన్నరాయి. ఊరుకోవయ్యా. రాయి పెద్ద లాభం, పెద్ద బకెట్ చిన్నది. చెక్కింది. మ్యాగీ ఆంటీ లేదు, మ్యాగీ ఆంటీ ఆవిడే తాతయ్య తల మీద బకెట్ తో కొట్టింది. అవును, అక్కా చెల్లెని మనం విడతీసేమే. వాళ్ళలో చెల్లెలికి రామ్ తాళి కట్టాడు, కానీ అక్కకు కట్టాడో లేదో తెలియదు. అసలు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే కాదు. కన్ఫ్యూజన్ గా ఉంది కదా నాకు కూడా. చూడండి, ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. 1 2 6 7 9 త్వరగా లెక్కిట బస్సి. నాకు చాలా ఫీలింగ్ గా ఉంది. అయ్యో, నిన్ను నువ్వే చంపబట్టున్నావే. అబ్బాయికి హార్ట్ లో హోల్. అదే కదా, లెటర్ లో ఇట్లు అని రాసినట్టు అన్ని మాటలు అది చేర్చలేదంటే నీ వల్ల ఊరికే ఉండరా అన్న అంతే. ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పకపోతే అలాగే నిలబడి చేతులు పేకెత్తండి. చేతులు కింద దించారో షూట్ చేస్తాను. నేను ఎత్తిస్తాను సార్. వెరీ గుడ్. ఎవరు కలగండి. 1 2 3 4 6 ఎట్ టైం షూట్ చేస్తాను. అయ్యా, కౌంట్ చేయడం కూడా తెలీదు.
మేము మొత్తం 7 ఉన్నాం. నువ్వెవర్రా? నువ్వెవరు? నేను పోలీసు. దానికి ఆధారం పొట్ట చూస్తే తెలియటలా? ఓకే నానా, ఈ దొంగతో ఆడి బోర్ కొడుతుంది. నేను పోలీస్ అయిపోతాను. కాల్ చేయడం కూడా రాదు. పోవే పిశాచి, వాడు గుట్టది. అవునే పిశాచి, గండ్లేని నీకు మర్యాద ఏంటి? అయ్యో ఇప్పుడు తృప్తేనా? నీ అబ్బాయి చేతిలో గన్ను, అంతే హాట్లో హోలు. ఎందుకు ఊరికలోనలోనూ లాగుతారు? హ్యాండ్స్ అప్. అయ్యో అయ్యో, అన్నం చేయకండి. నువ్వు షూట్ చేయి. వజ్రాలు ఎక్కడ? అరే నువ్వు మనోడుగా? అది ఇందాకే చెప్పాను కదా నేను పోలీస్ అని. చూసేవా నాకు పుట్ట ఉంది. వజ్రాలు ఎక్కడ అని చెప్పండి అయ్యా. అవును రామ్, చెప్పేసి వాళ్ళతో గొడవ ఎందుకు? వజ్రాలు ఎక్కడున్నాయి? రే, పిల్లాడి కోసం ఏదో ఆడుతున్నాం, అర్థం లేకుండా మాట్లాడుతున్నాం. ఎవిడెన్స్ మన చేతుల్లో ఉంటేనే పోలీసులు. సార్ ఎందుకు సార్ మీరు ఏ ఊరు పోలీసులు? వాడు దబాయిస్తున్నాడు. దుబాయ్. దుబాయ్ దుబాయా? మరి మీకెందుకు చెప్పకుండా ఉండగలం? చెప్పరా? ఉండండి సార్, ఈమె దగ్గర ఒక బాడీ ఉండేది. ఆడవాళ్ళన్నాక అది ఉంటుందయ్యా. కాదు సార్, ఈవిడ మమ్మల్ని మోసగించి మా కంటగట్టి మాతో వేయించింది సార్. అది బ్రిడ్జ్ పై నుంచి. అయ్యో, మగాళ్ళు మీరు బాడీ వేసుకోవడం ఏంటి? అది బ్రిడ్జ్ ఎక్కి సిగ్గులేదు సార్. అది డెడ్ బాడీ సార్. ఆ బాడీని డెడ్ బాడీ చేసింది ఎవరో తెలుసా? ఎవరో నువ్వే. అలాగా? నేనెందుకు చెప్పాను? నా వజ్రాల కోసం. ఏంటి నీ వజ్రాలా? నేనేగా చెప్పాను. చెప్పా అప్పుడు వజ్రాలు నావే. ఓహో, కథ నువ్వు అలా ట్వీట్ చేసావా? అంటే హత్య నేను చేశాను ఒప్పుకుంటా, వజ్రాలు నావని ఒప్పుకుంటావా? 50-50. ఛీ, ఏంటి చిన్నపిల్లలాగా? గేమ్ మీద నాకు అర్థం కాలేదు. నీకు మాత్రమేనా? నాకు అర్థం కాలేదురా. దుబాయ్ అంటున్నారు, వజ్రాలు అంటున్నారు, ఖూని అంటున్నారు. బాడీకి తేడా తెలియలేదు. మీరందరూ పోలీస్ ఆఫీసర్ని ఎలాగైనా నమ్మింది. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? నేను చెప్తాను. కాదు, నేను చెప్తాను. నువ్వు కథలు వెళ్తావు. నువ్వు వల్లవా? లేదు. బెంగళూరులో మీరున్న అదే హోటల్లోనే మేము కూడా ఉన్నాం. యో మామ్, నేను కొత్త మ్యాజిక్ ట్రిక్ నేర్చుకున్నాను. ఏంటి అది? ఫస్ట్ గివ్ మీ 1 egg. యా, డ్రాప్ ఇట్ హియర్. నౌ వాట్? మ్యాజిక్ రెండు వచ్చినాయిరా. భలే ఉందిరా. మీ పప్ప కూడా చూపించరా, ఎంజాయ్ చేస్తారు. ఓ మామ్, ఆర్ట్ పెళ్లి తెలియని వాళ్ళకి చూపించినా కూడా వేస్టే. ఏమండి, పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి? పప్పి! వాట్ హ్యాపెన్? ఎందుకు ఏడుస్తున్నావు? మీ పప్ప చచ్చిపోయాడురా. మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడురా. అరే, ఇందాక టిఫిన్ కూడా పిక్కలాగా తిన్నాడు. ఏ మమ్మీ, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే పోయిన బాబా తిరిగి వస్తాడా? థింక్ ప్రాక్టికలీ మామ్. ఇప్పుడు బాడీని ఇక్కడే తగలబెట్టాలా, లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా? ఎనకండి హ్యాపీగా చచ్చిపోయారు. ఊరుకోరా, ఏం మాటలురా. రే, నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా. ప్లీజ్ రా మమ్మీ, ప్లీజ్. అలా పడేసావేంట్రా? మామ్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇదంతా ట్రీట్మెంట్. కొట్టకరా, చచ్చిపోతారు. ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. అవునా? కాల్ పంపింగ్ ట్రీట్మెంట్. అయితే కొట్టు. ఏమైందిరా? మీరు చచ్చిపోయారండి. వెంటనే పమ్మిగాడు పట్టు వదులుకుండా మీ గుండెల మీద గుద్ది నీకు ఊపిరి పోసాడు. ఇంకా సేపు తెలిసిన పోసేవాడు. వెంటనే ఈ విషయం పెద్ద వాళ్ళకి. నేను ఎవరైనా పెద్ద మనిషి ఆయనంటే 10 మందికి చెప్పడానికి. నువ్వేంట్రా, నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? నేను ఏడ్చాను ఎంతో అబద్ధాలు చెప్పక నేను చూడలేదనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరెలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. అవును, పూజ లేచిందా? లేపమంటారా? పూజ అని లేకపోద్ది. తండ్రి లేని పిల్ల, కాసేపు పడుకొని. అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి. మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి. మరి ఇక్కడ నిల్చున్నావంటే సమాధానం. పాపా, నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదూ. ఈసారి చచ్చిపో, తప్పకుండా ఏడుస్తా. చిట్టు అక్కొచ్చిందా? ఇంకా రాలేదు అంకుల్. అంకుల్ ఏంట్రా? అంకుల్ బ్రహ్మి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒరేయ్, మీ అక్కొచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే. అక్క, నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. 5 నిమిషాలు కిందకు వస్తాడు. Hi Suti, how are you? Come on, come on. Hear it, hear it. Okay. ఈ లిరిక్ విను. If you are not there, why should I live? నువ్వు లేకుండా నేను బతకలేను. Be with me, marry me. I will stand by you forever. అర్థమైందా? లైట్ గా.
ఇది ఉంచుకో. ఏంటిది? దిస్ ఇస్ మ్యూజిక్ మిషన్, ఐపాడ్ అంటారు. ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూజ్ చేస్తున్నారు. నువ్వు నేను యూత్ శృతి Wait. సిస్టర్, ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది, మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి, అది డీసెన్సీ కాదు. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ, ఇట్స్ సో ఫన్నీ ఐ సే. కమ్ ఆన్ రీడ్ అంకుల్ ఇదేమిటి? నేను చదువుతాను. ఓకే చదువు. యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ. మీకోసం నేనేంటి, మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యూ. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ. అరే, హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే, అడ్జస్ట్ అయిపోవచ్చు. మన కాలనీలో నటాషా అని ఏ అమ్మాయి లేదే. అది కాదండి, రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్. హాయ్ అంకుల్. మీ అక్క ఎదురా? ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది? ఫోన్లో నువ్వన్నా వచ్చావు. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. బాగున్నావురా? నాకు చిన్న డౌట్ రా. ఫ్యూచర్ లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తాం, మన చేతిలో లేదు. అంతేలే. డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? నేను దీన్ని అడ్డం పెట్టుకున్నాక మీరు బాణం వేయాలి, సరేనా? మేము వేసినప్పుడు నువ్వు అడ్డు పెట్టుకోవచ్చుగా. ఈ కాలభైరవికి అడ్డు చెప్తే గోదావరిలో గెంటుతా. చెప్పింది చేయండి, వెయ్యండి. ఏంట్రా వెయ్యట్లేదు, ఏమైంది? నువ్వా? రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా? స్కూలుకు రెడీ అవటం మానేసి ఇక్కడ మగధేర ఆటలాడుతున్నావా? అది కాదు నానా. ఇంకెప్పుడైనా ఇట్లే రేపు తీసుకొచ్చే మగధేర యుగధేర ఆటలాడేవనుకో చెట్టి ఇప్పేసి ఏడేడు పెనం మీద కూర్చోబెట్టేస్తారు అంతే. సరే నానా, నేను చూసుకుంటా. ఆడుతున్న నా ఆటని ఆపేశానని విర్రవీగుతున్నారా మా నాన్న. కానీ ఆయనకి తెలీదు నేను మాట వినని మొండివాడినని. ఆగిపోయిన నా ఆటని మళ్ళీ ఆడుకోవడానికి స్కూల్ తలుపులు తెరుచుకొని మళ్ళీ వస్తాడ్రా పోయినవా. రెడీ అవుతున్నావా? ఎరా సూరి, తెగ చదివేస్తున్నారండి. కొన్ని ప్రశ్నలు రాలేదురా. నీకు అన్ని వచ్చేసినాయంట్రా? నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయరా, కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు. మరి పరీక్షలు రాస్తావురా? నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు. చదువుల తల్లి పార్వతి కాదు, సరస్వతి కదా. ఆ ముక్క నాకు కూడా తెలుసురా. నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు, ఆ చదువుల తల్లి పార్వతి గురించి. రే, ఇది పట్టుకోరా. ఇప్పుడు చూడు. హాయ్ పారు. ఏ కిట్టు, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని? సరే కోపడు. రాత్రి చదివావా? లేదు. లేదా? ఎందుకే? రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే చదవవా? కవిత పట్టుకొని చదవాలి. అది లేకపోతే టార్చ్ పట్టుకొని చదవాలి. అసలు చదవకపోతే ఎలా? నిన్ను నమ్ముకొని ఒకడున్నాడు, వాడిని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీ గుర్తుండాలి కదా. ఇదిగో చూడు, ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి రెండే రెండు. ఒక్కటి మగతిరా సినిమా, ఇంకోటి నువ్వు రాసిన పేపర్. ఆ రెండో దాన్ని చూడకుండా చేసావేంటే? నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. రాత్రి చదవపోయినా ఇంతకుముందు చదివిన గుర్తుందిలే. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా. తెలివి తక్కువ చదువుతాడు, తెలివైన వాడు కాపీ కొడతాడు. నా దారి కాపీ కొట్టే దారి. పేపర్ చూపించే. ఎగ్జామ్ రాయ్. అది క్వశ్చన్ పేపర్ రా. సారీ సిస్టర్. పారు, ఏంటి పేపర్ పారు. పేపర్ ఇవే.
రాయనివా సెలవుల తర్వాత స్కూల్ కి రావాలంటే చాలా బాధగా ఉంటుందిరా. మరంత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు? పోనీ ఈ రోజుకి మానైపోయావా? అది కూడా ట్రై చేశాను రా, కానీ మా నాన్న హోటల్లో ఉండమన్నాడు. దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. కనీసం ఇక్కడ నిద్రపోవచ్చు కదా. రే ఈరోజు స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ వచ్చాడంట. ఆయన బాగా స్ట్రిక్ట్ అంట. రే రండ్రా. ఏంట్రా అటు చూడండిరా. అదిగో ఎవర్రా ఈ కొత్త అమ్మాయి? భలేగుంది. అవునరా, మిత్రవింద కంటే చాలా బాగుంది. 9th క్లాస్ రూమ్. థ్యాంక్స్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును. నీ పేరేంటి? గాయత్రి. నా పేరు శ్రీను. చంటి. కిట్టు అని కృష్ణారావు. ఓహో, మీది ఊరు కొత్తగా వచ్చారా? అవును, మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను, నా పెద్దం మాట్లాడుతుంది. అర్థమైందా? రే హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడ్రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రే ఎన్ని రోజులు నీ ఎక్కొడతాం? అంతదాకా రాని చూసుకుంటాం. మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ఆ దేవుడు చాలా దయామయుడురా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు. సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే. వెనక్కి తిరగండిరా. సార్, ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం. మీరే మాకు న్యాయం చెప్పండి. అడగండిరా, చెప్తాను. సార్, స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీర్చుకోవాలనుకోవడం న్యాయమా? సార్, బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. నిజమే రోయ్, బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించను రా. ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తాను. మీరు ఏ క్లాసు?